ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో 10 విషయాలు చెప్పబోతున్నాను. 10 ప్రిన్సిపల్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. అద్భుతమైనటువంటి విజయవంతమైనటువంటి కుటుంబానికి 10 అద్భుతమైన సూత్రాలు. 10 ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ది బైబిల్లో నుంచి ఒక 10 విషయాలు ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో తగ్గ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి, కానీ శ్రద్ధగా వినండి. ఫస్ట్ పాయింట్, మ్యారేజ్ ఈజ్ ఎ కవెనెంట్ విత్ వావ్స్. వివాహం అనేది వాగ్దానాలతో కూడిన ఒక నిబంధన. వివాహం అనేది వాగ్దానాలతో కూడిన ఒక నిబంధన. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. నీ పెళ్లి భార్య కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా అలా వదిలేస్తామని, ఎలా ఆమెతో నీ నిబంధనను చెడగొట్టుకుంటావు? ఆమె ఎవరు అనుకుంటున్నావు? నీకు ఆమెకు జరిగిన వివాహములో నేను సాక్షిని అని చెప్పేసి అంటున్నాడు. మీ ఇద్దరి వివాహానికి నేను సాక్షిని, మీరు ప్రమాణము చేసుకుని వివాహం చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఎంతమంది ప్రమాణం చేశారు పెళ్ళిప్పుడు? ఒకవేళ మీరు హిందూ మ్యారేజ్ అయినా కూడా అక్కడ కూడా ప్రమాణం చేయించే ఉంటారు. ప్రమాణం చేయకుండా ఎవరిని జాయిన్ చేయరు. సో ప్రమాణం ఎక్కడొక్కడ ఏదో విధంగా ప్రమాణం జరిగే ఉంటుంది. ఏమని ప్రమాణం చేశారు? కలిమి ఎందును, వ్యాధి ఎందును, ఆరోగ్యం అందును, ఇంకా కష్టమందును, మరణము మనల్ని ఎడబాపునంత వరకు చెప్పండి నీతో పాటే ఉంటానని ప్రమాణం. సిస్టర్ బాగా గుర్తుపెట్టుకుని, వాస్తవానికి మనం ఎన్నెన్నో వాగ్దానాలు రాసి పెట్టుకుంటాం కదా, ఇవన్నీ తీసేసి ఈ ప్రమాణం ఒకటి సరిగ్గా రాసి పెట్టుకుంటే పెద్ద పెద్ద అక్షరాలతో బాగుంటుంది ఇంట్లో. ఎందుకంటే తేడా వచ్చిన కూడా అర్థం చూడాలి, అది కరెక్ట్ గా మాట్లాడుతుంది మనతో. బహుశా ఆ ప్రమాణాలు మాట్లాడినంత ఇంకేది మాట్లాడదాం మన ఇంట్లో. సో ఖచ్చితంగా ఒక ప్రేమ చేయించి అష్టమందును, సుఖమందును, కలిమి అందును, ఏమి అన్ని రాసి పెట్టాలి. కరెక్ట్ రాసి పెట్టినప్పుడు అది చదువుతున్నప్పుడల్లా తేడా వచ్చినప్పుడల్లా అది గుర్తు చేస్తుంటుంది మనకి. మీరు ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారంటే అన్ని కాలాలలో, అన్ని పరిస్థితుల్లో నీతోనే మనం విడిపోవాల్సి వస్తే మరణమే మనల్ని విడిపించాలి తప్ప మరి ఏది. ఎంత అద్భుతమైన విషయం మ్యారేజ్, వివాహ జీవితం ఎంత అద్భుతమైన విషయం అంటే మరణమే వేరు చేయాలి తప్ప ఇంకేది వేరు చేయకూడదు. ఎందుకంటే అంతగా ప్రమాణం చేసుకున్నారు. అలానే మీరు ప్రమాణం చేశారు. ఫస్ట్ లో చేతిలో చేసి ప్రమాణం చేసిన తర్వాతనే మీరు తాళి కట్టారు, లేకపోతే రింగు తొడిగారు. సో ఆ ప్రమాణానికి ఎవరు సాక్షి అంటే దేవుడే సాక్షి. ఈరోజు జాన్ పాల్ సాక్ష్యం కాకపోవచ్చు, జాషువా టైటస్ సాక్ష్యం కాకపోవచ్చు. మీ పెళ్లి ఎవరు చేశారు, ఎక్కడ జరిగారు, మీరే వేసి వెళ్ళిపోయి ఎక్కడన్నా చేసుకొని వచ్చారో, ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కానీ మీ పెళ్లి ఎక్కడ జరిగినా, సముద్రం లోపల జరిగినా, ఆకాశ మండలంలో చలనమండలంలో జరిగినా, ఎక్కడ మీ పెళ్లి జరిగినా ఆ పెళ్లికి దేవుడు నేను సాక్షిని అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు సాక్షి. దేవుడు చూస్తున్నాడు మీ కుటుంబాన్ని. విడిపోవాలనే ఆలోచన, అన్యాయం చేయాలనే ఆలోచన, ద్రోహం చేయాలనే ఆలోచన ఎక్కడ వచ్చినా దేవుడు అక్కడ పనిచేస్తాడు. ఎందుకంటే దేవుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో నిబంధన అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. మన బైబిల్ని కొత్త నిబంధన, పాత నిబంధన అంటారు. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్స్ ఏంటి అసలు? అదే దేవుడు, అదే దేవుని ప్రేమ. ఈ డిఫరెన్స్ ఏంటి అని అంటే, పాత నిబంధన ఏమో గొర్రెపిల్ల రక్తముతో జరిగింది, కొత్త నిబంధన ఏమో యేసుక్రీస్తు రక్తముతో జరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెంట్. అదే వ్యత్యాసం. పాత నిబంధనలో ఒక గొర్రెపిల్ల రక్తము చిందించి దాని మీద నిబంధన చేశాడు. కొత్త నిబంధన ఏమో సాక్షాత్తు యేసు ప్రభువు రక్తమే చిందించబడి నిబంధన ఏర్పడింది. సో నిబంధన అన్న ప్రతిసారి మీరు కనుక బైబిల్ నాలెడ్జ్ మీకుంటే, బైబిల్ ఎప్పుడైనా బాగా చదివి ఉంటే, పాత నిబంధనలు ఒకసారి చదివి చూడండి. నిబంధన జరిగిన ప్రతిసారి wherever there is a covenant, బ్లడ్ షెడ్ అనేది అక్కడ ఉండేది. అంటే నిబంధన జరిగిన ప్రతిసారి రక్తము చిందించడం అనేది కంపల్సరీ ఉండేది. రక్తము చిందించకుండా నిబంధన జరిగేది కాదు పాత నిబంధనలో. ఓకే, ఇది ఎలా అంటే ఇద్దరు బ్రదర్స్. పాత నిబంధనలో నిబంధన అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. మీ చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు, ఒక నిమిషం ఆగండి, వీళ్ళిద్దరి మధ్య ఒక నిబంధన జరగాలి. అంటే నీ పొలం దాటి నేను రాను, నా పొలం దాటి నువ్వు రావద్దు. సింపుల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక నిబంధన జరిగింది, అన్నిటికీ నిబంధన ఉండదు వాళ్ళకి. ఆ నిబంధనకు ఆ రోజుల్లో ప్రామిస్మెంట్లు చెల్లవు, పెద్ద మనుషుల మాటలు చెల్లవు, కోర్టు జడ్జిమెంట్ చెల్లదు. వాళ్ళ మధ్యలో నిబంధన ఎలా జరిగేదంటే, వాళ్ళిద్దరు ఒక దగ్గరికి వచ్చి ప్రమాణాలు చేసుకునేవాళ్ళు. ప్రమాణం చేసుకున్న తర్వాత వాళ్ళ మడికట్టు ఏదైతే ఉందో, ఈ మడికట్టు దగ్గర ఇలా కోసేవాళ్ళు. ఇక్కడ ఇతను కోసేవాళ్ళు, ఇక్కడ ఇతను కోసేవాళ్ళు. కోసేసి ఈ విధంగా చేతులు కలిపేవాళ్ళు. ఈ రక్తం ఒకళ్ళ రక్తం ఒకరికి అంటే
ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన అయ్యేది. అది జరుగుతున్నప్పుడు వాళ్ళు భయపడతారు, పొరపాటున ఇది మీరితే నా రక్తం ఇలా పోయినట్టే, నా ప్రాణమే పోయినట్టు అని అర్థం. ఇలా నిబంధన చేసేవాళ్ళు. ప్రతి నిబంధనకు ఇలాంటి ఒక నిబంధన జరిగేది, అదే రక్త నిబంధన. ఒక్కోసారి జంతువులను కోసేవాళ్ళు. ఆ తర్వాత మీరు కనుక బైబిల్ చదివితే అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. 17వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. ఆ నిబంధన అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, నేను నీతో నిబంధన చేయబోతున్నాను, ఒక పెయ్యని, ఒక పావురాన్ని, ఆ తర్వాత పశువులను తీసుకొచ్చి సగానికి కోసి అటుపక్క ఇటుపక్క ఏమన్నాడు, ఆ మధ్యలో ఆ రక్తము మడుగులో నేను నడుస్తానని చెప్పేసి అన్నాడు. అంటే నిబంధన జరిగిన ప్రతిసారి రక్తము అనేది చిందించబడేది. ఎందుకు అది గుర్తంటే, ఆ నిలబెట్టుకోకపోతే నా ప్రాణం కూడా అలా పోయినట్టే అని అర్థం. అది నిబంధన తీసి వెళ్ళండి. సో అప్పుడు దానికి వాళ్ళు భయపడి ఆ నిబంధనకు గౌరవాన్ని చూపించేవాళ్ళు. ఇప్పుడు వివాహము ద్వారా కూడా ఒక నిబంధన ఏర్పడుతుంది. దేవుడు అంటున్నాడు, నేను సాక్షిని. అంటే రక్తము చిందించబడిన ప్రతిసారి దేవుడు సాక్షి అవుతున్నాడు. ఈ మాట చెప్పండి, రక్తము చిందిన ప్రతి చోట దేవుడు సాక్షి అవుతున్నాడు. అది తెలియదు, నేను చేయలేదు, కూర్చంటే సరిపోయి ఒట్టు తీసుకెళ్ళి ఇవన్నీ జల్లు. రక్తము చిందించబడింది అంటే అక్కడ దేవుడు సాక్షి అన్నాడు. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో రక్తం ఎప్పుడు చిందించబడింది? పెళ్లిలో కోసారు మిమ్మల్ని ఏమన్నా కోయలెత్తి అని చెప్పేసి ఏం కోయలేదు. మరి ఎప్పుడు రక్తం చిందించబడింది? ఒక అద్భుత విషయం చెప్తాను కదండి. మీరందరూ పెద్దవాళ్ళే, అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళే కాబట్టి ఇది ఇలాంటి చోట చెప్పడానికి ప్రాబ్లమే లేదు. పెళ్లి అయిన రోజున పెద్ద మనుషులు అందరి మధ్యలో ఇవన్నీ అయిపోతాయి. ఆ తర్వాత ఆ రోజు నెక్స్ట్ రోజు వీళ్ళిద్దరూ కలుస్తారు శారీరకంగా. కలిసినప్పుడు వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళిద్దరి మధ్యలో రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. వాస్తవానికి పురుషుల్లో నుంచి కణము స్త్రీలోకి వెళ్ళడం అనేది, స్త్రీలో నుంచి ఆ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది, అది కూడా ఒక బ్లడ్ సెల్, అది కూడా ఒక రక్త కణమే. అందుకని పిల్లలు పుట్టినప్పుడు మనం ఏమంటాం అంటే, నా రక్తం అంటాడు పురుషుడు, వాడు నా రక్తం అని చెప్పేసి అంటారు. అంటే ఏం జరిగింది అక్కడ? రక్తం ద్వారా నిబంధన జరిగింది ఇద్దరి మధ్యలో. దేవుడు దానికి సాక్షి అయ్యాడు. ఎలా కొట్టేస్తావు దాన్ని? ఎలా నువ్వు అనవసరంగా నిర్లక్ష్యం చేస్తావు? ఏదో అయిపోయింది, ఏదో చేసుకున్న పెళ్లి, ఏదో తెలిసిపోయింది. ఈ కబుర్ చెప్పండి, పక్కలు ఈ కబుర్లని పనికిరావు. చెప్పండి పక్కలు, చెప్పండి ఈ కబుర్లని పనికిరావు అని చెప్పండి. రక్త నిబంధన జరిగిందని చెప్పండి. ఏం జరిగింది? సింపుల్ గా ఇట్లా అనుకోలే, ఇవన్నీ పనికిరావు. రక్త నిబంధన జరిగింది. దేవుడు అంటున్నాడు, ఈ పెళ్లి భార్య ఆమె నిబంధన చేసావు అక్కడ, ప్రమాణం చేసావు అక్కడ, నేను సాక్షిని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరు ఇక్కడ ఈజీగా తీసుకోవడానికి వీళ్ళే, సిన్సియర్ గా దానికి డెడికేషన్ కలిగి ఉండాలి. యేసు ప్రభువు మన కోసం రక్తం చిందించాడు. తూచి ఏదో జరిగిపోయింది, మీరు నా పిల్లలు కాదు, నేను మీ తండ్రిని కాదు అంటాడు ఇప్పుడు యేసు ప్రభు. లోకమంతటికీ సువార్త ప్రకటించండి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అన్నాడు తప్ప ఏమో జరిగిపోయింది, పొరపాటు అయిపోయింది, నేనేం ప్రాణం పెట్టలేదు. ఒకసారి నిబంధన చేశాడు, ఒక్కసారి సిలువలో బలియాగమయ్యాడు. ఆ రక్తం ద్వారా ఈరోజు లోకమంతటిని రక్షణ నడిపిస్తున్నాడు. అప్పుడు మీ బంధం కూడా ఎంత విలువైంది, మీ బంధం కూడా ఎంతో విలువైంది. ఎవరు మార్చలేని బంధం అది. రక్తంతో చేయబడిన నిబంధన, వాగ్దానాలతో కూడిన నిబంధన. దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎంత మాత్రము వీలేదు. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు కదా, రక్త సంబంధాలు ఎంతైనా పోగొట్టుకుంటామా అంటారు కదా. రక్త సంబంధాలే. మరి భార్య ఎవరు? భార్య కూడా రక్త సంబంధే. మీ భర్త కూడా మీకు రక్త సంబంధం. చెప్పండి, నువ్వు నా రక్త సంబంధం అని చెప్పండి. ఇది ఎవరికి అర్థం కాకపోయినా మీ ఇద్దరికి అర్థమైతే చాలు. మా అన్న నా రక్త సంబంధి, మా తమ్ముడు నా రక్త సంబంధి, మా చెల్లె నా రక్త సంబంధి, వాళ్ళే రక్త సంబంధం అనుకుంటున్నాం. ఈమె అంతకంటే గొప్ప రక్త సంబంధం అయింది. శాశ్వత జీవితకాలం ఉండబోయేటువంటి వ్యక్తి, ప్రమాణాలతో కూడినటువంటి నిబంధన. అందుకే నిబంధన మీరకూడదు. నిబంధన మీరిన వ్యక్తిని దేవుడు చాలా దోషిగా చూస్తున్నాడు. అందుకని దాన్ని సన్మానించాలి, గౌరవించాలి. సెకండ్ ప్రిన్సిపల్, హస్బెండ్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యామిలీ. పురుషుడు లేక భర్త కుటుంబానికి యజమాని అయి ఉన్నాడు. కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. కుటుంబానికి యజమాని అయి ఉన్నాడు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. చెప్పండి, భర్త యజమాని అని చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. కొంతమంది ఆరోజు చెప్పట్లే, ఆయనేనా ఏం కాదా అనుకుంటారు కొంతమంది. ఆయన ఏముంది అసలు? ఆయన ఏం లేదు.
ఇలాగ ఒక ఇంటికి పోతే ఒక ఆమె అంటుంది, ఆయన ఏముంది పాస్టర్ గారు మొత్తం అసలు ఆయన ఏమైనా ఉందా అంటున్నా. ఏం చేయాలి తొలగించుకున్నాడు పాపం ఆయన. ఆయన ఏం తెలియదు పాస్టర్ గారు అంటారు అన్నమాట. కానీ బైబిల్ బోధిస్తున్న సత్యం ఏంటంటే పురుషుడి ఇంటికి యజమాని. ఈ మాట కొంతమంది ఆడవాళ్ళకి, ఈ రోజుల్లో చదువుకున్న ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు అంటే భర్త పనిచేసేవాడు, సంపాదించేవాడు, స్త్రీ ఇంట్లో ఉండేది, కాబట్టి ఆయన కదా యజమాని అన్నట్టుగానే ఉండేది. ఈ రోజులలో పురుషుల కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. ఇప్పుడు స్కూల్స్ లో, కాలేజెస్ లో ర్యాంక్స్ మగపిల్లల కంటే ఆడపిల్లలకి ఎక్కువ వస్తున్నాయి. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ లో అయితే హస్బెండ్ ₹1,00,000 సంపాదిస్తే వైఫ్ 2 లక్షలు సంపాదిస్తుంది. ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది, నేను కదా యజమాని రాని, ఆయన 1,00,000 కదా సంపాదిస్తుంది. ఇప్పుడు ఎవరెవరికి లోపడాలి? లెక్క ప్రకారం అయితే, డబ్బుల ప్రకారం అయితే భార్యగా భర్త లోపడాలి. అప్పుడు ఆ వాక్యం అర్థం లేని వాక్యం అవుతుంది. ఎప్పుడో పాతకాలం రాయబడింది బైబిల్, ఇప్పుడు సరిపోదని అనిపిస్తుంది బైబిల్. కానీ మరి ఎందుకు భర్త హస్బెండ్ ఎందుకు యజమాని అని పిలవాలి? అతని యజమాని ఎందుకు భావించాలి? అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎందుకు ఇవ్వాలంటే జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా. నేనేం చెప్పానంటే భర్త యజమాని మరియు బాధ్యత కలిగిన వ్యక్తి అని చెప్పాను. రైట్? యజమాని మాత్రమే కాదు. ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారంటే నేను మగవాడిని, నేను ఇంటికి యజమాని అంటే పెత్తనం మాత్రమే అనుకుంటారు. వాస్తవానికి ఇంటికి యజమాని అంటే పెత్తనం కాదు. ఇంటికి యజమాని అంటే అడ్మినిస్ట్రేషన్, బాధ్యత వహించే వ్యక్తి అని అర్థం. ఇంట్లో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సింది ఎవరు? భర్తే. ఇప్పుడు నేను మగవాడిని, నేను చెప్పినట్టు నడవాలి ఇంట్లో అని ఆ పెత్తనం చూపించడం కాదు. ఇంట్లోకి సంబంధించిన ప్రతి విషయంలో బాధ్యత తీసుకునే వ్యక్తి భర్త. అతనే బాధ్యత. ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పండి, మొత్తం నీదే బాధ్యత అని చెప్పండి. ఒకరోజు ఒక మొగాయన ఒక హస్బెండ్ ఏమంటాడంటే, పాస్టర్ గారు ఈ ఒక అర్థమయ్యేటట్టు చెప్పండి పాస్టర్ గారు అంటున్నాడు. ఏం చెప్పాలి అంటే, ఆమెకు అర్థం కావట్లేదు, ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పండి. నేను రోజు మొత్తం బయట తిరిగి ఆ సంపాదన ఈ సంపాదన ఆరోగ్యాలు పీడతలు పని చేసుకుని వస్తుంటే పిల్లల్ని సాగాల్సింది ఈమె కదా పిల్లల్ని పెంచాల్సింది, ఈమె కదా పిల్లల్ని చూసుకోవాల్సింది. నన్నంటే ఏంటి పాస్టర్ గారు అనంటే, ఆమెకు కాదు అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది, ఫస్ట్ నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పాడు. పిల్లలు బాగుపడితేనేమో నా కొడుకుని నేను ఎట్లా పెంచిన అంటాడు తండ్రి. పిల్లలు చెడిపోతేనేమో ఆమె వల్లనే చెడిపోయిందని అంటారు ఏమంటే. అందుకనే హస్బెండ్స్ కు ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే యజమాని భర్త, బాధ్యత కూడా భర్తదే. డబ్బు సంపాదించాల్సింది భర్తే, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాల్సింది భర్తే, దైవికంగా కుటుంబాన్ని కట్టాల్సింది భర్తే, ఇంటికి ఆదాయం వచ్చేట్టుగా చూడాల్సింది భర్త, బయట సమస్య బయట ఆగిపోయి ఇంట్లోకి రాకుండా చూసుకోవాల్సింది భర్తే, భార్యను కాపాడాల్సింది భర్తే, భార్యను పోషించాల్సింది భర్తే, భార్యకు సంబంధించిన ప్రతి విషయంలో ఒక నాయకులాగా, ఒక హీరోలాగా నిలబడాల్సింది భర్తే. ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. మనల్ని ఏమంటారంటే అంతా ఆడవాళ్ళని చెప్పారు, మనదే ఆడు ఉందని. ఇదే పని ఆదాము కూడా చేశాడు. ఆదాము ఎక్కడున్నావంటే నన్ను అడుగుతాను ప్రభా, చెట్టు ఫలాన్ని తినది ఆమె కదా. చెట్టు ఫలాన్ని ఎవరు తిన్నారండి? ఎవరు ఫలాన్ని తిన్నది? ఫస్ట్ తిన్నది అవ్వ తిన్నది. మరి అవ్వ తింటే ఎవరిని అడగాలి? అవ్వ ఎంత పని చేస్తున్నావు అనాల్సింది ఆదాము ఎక్కడున్నావు అంటున్నాడు. ఎందుకంటే దేవునికి బాగా తెలుసు, ఆదాము కూడా బాగా తెలుసు అతనే మెయిన్ వ్యక్తి అని. మరి నేను చెప్తే ఇల్లేదు ప్రభు అనడానికి లేదు, అతనే ఒకటి చెప్పుకోవాలి. అమ్మా ఈ ఫలాన్ని మనము తినకూడదు, తినొద్దని చెప్పాడు, రేపు నువ్వు తింటే నేను బాధ్యత చెప్పాలి, నేను సంజాయిషి చెప్పాలి అని చెప్పి ఆమెకి చెప్పుకొని ఉండాల్సింది. ఆమెకి చెప్పకుండా అతను కూడా తిన్నాడు. ఆమె ఇచ్చింది కదా అని అతను కూడా తిన్నాడు. కాబట్టి దాక్కున్నారు. దేవుడు అడిగినప్పుడు ఆమె పేరు చెప్తున్నాడు, నాదేముందని చెప్పేసి అంటున్నాడు. కానీ అందుకే బైబిల్లో కొత్త నిబంధనలో రాస్తుంది, హవ్వ మోసగించబడింది కానీ ఆదాము మోసపోలేదు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటంటే అపవాది హవ్వ దగ్గరికి వచ్చి తింటే మీరు దేవుడిలాగా అయిపోతారు అట్లా ఇట్లా అని చెప్పేసరికి ఆమె మోసపోయింది, తిన్నది. తన భర్తకి ఇచ్చినప్పుడు ఆమెకి ఇవన్నీ చెప్పలేదు, అతనికి ఇవన్నీ చెప్పలేదు. అతను తెలిసి తిన్నాడు. దాన్ని తెలిసి చేసినప్పుడు అది మోసం కాదు, అది మోసపోయినట్టు కాదు. హవ్వ తెలియక చేసి మోసపోయింది, ఆదాము తెలిసి చేశాడు కాబట్టి మోసపోలేదు. అర్థమవుతుందా? కొన్ని పొరపాట్లు ఆడవాళ్ళు చేస్తారు,
మగవాళ్ళు తెలిసి చేస్తారు వాళ్ళు, ఆమె చెప్పింది కదా అని చెప్పేసి. మొన్న ఏదో జోక్ చూశాను, ఊర్లో వాళ్ళంతా ఒక ఊర్లో ఏదో బిజినెస్ వస్తే ఆ బిజినెస్ లో అందరు పెట్టుబడులు పెట్టడానికి పోతుంటే వాళ్ళ భర్త ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తుంటే భార్య ఊరిలో కూర్చుంటే ఏమొస్తుంది, అందరూ పెడుతున్నారు, నువ్వు కూడా పెట్టుకోరాదు పోయి పెట్టుబడి అని చెప్పేసి అన్నది. ఈమె టార్చర్ తట్టుకోలేక పోయి పెట్టుబడి పెట్టేచ్చాడు. అది మొత్తం వాడు వేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేనంటే ఆడదాన్ని చెప్పినా, నీ బుద్ధి ఏమైంది, నువ్వెందుకు, వాడు తెలముఖం వేస్తాడు, చెప్పింది నువ్వే వాళ్ళు నువ్వు. అందుకని ఆమె మాటను బట్టి డిసిషన్ తీసుకోకూడదు. యజమాని నువ్వు, పక్కతో చెప్పండి, భర్తతో చెప్పండి, యజమాని నువ్వు అని చెప్పండి. ప్లాట్ కొండాలి, అందరు కొంటారంటే పోయి కొంటాడు. కొన్న తర్వాత నా బుద్ధి ఏమైంది నాకు తెలియక చెప్పిన, నీ బుద్ధి ఏమైందంటే మళ్ళీ ఆమె అంటది. అందుకని నువ్వే డిసిషన్ తీసుకోవాలి. ఒకవేళ అది సరైనది కాకపోతే ఆమెకు వచ్చి ఇది సరిగ్గా లేదు, మనం ఇంకో చోట ప్లాన్ చేద్దాం, ఇదేదో మోసం అయ్యేటట్టుందని ఆమెకు అర్థమయ్యేటట్టుగా ఆమె శైలిలో చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప ఆమె చెప్పింది కదా అని పరిగెత్తుకుని పోతే లాస్ట్కి ఆమె జెండా ఎత్తుతాయి. నాకేం తెలుసు అండి అంటది. యజమాని భర్తే, యజమాని భర్తే యజమాని లాగా నడుచుకోవాల్సిన అవసరము ఉంది. భార్య భర్తను ఆ విధంగా యజమానిగానే చూడాల్సిన అవసరము మీదేనండి. ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత మీదే. పిల్లలు కూడా ఏం చెప్పాలంటే, మీ నాయనే ఉందిరా, మీ నాయన ఒట్టి దద్దమ్మర, ఏం తెలిసిన మీ నాయన ఏం శాతం కాదు అని చెప్పేసి అనకూడదు. ఆమె ఏమన్నారంటే, మీ నాయన అడగండి రా, మీ నాన్న కదా ఇంటికి యజమాని, పెద్ద ఆయన కదా, ఆయన అడగండి అని చెప్పేసి తల్లి పిల్లల్ని కూడా తన భర్తను గౌరవించేట్టుగా చేయాలి. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మంది తల్లులు పిల్లల్ని వాళ్ళ వైపు తిప్పుకొని భర్తను ఒంటరి వాణ్ణి చేస్తున్నారు. చాలా మంది మగవాళ్ళు ఏమంటారంటే, వాళ్ళంతా ఒకటి పాస్టర్ గారు, నేను ఏకాకినే, తల్లి పేరు నేను ఒక్కనే. నిజం చెప్తున్నాను, ఇండియాలో చాలా మంది హస్బెండ్స్ ఒంటరిగానే బతుకుతున్నారు, ఏకాకి లాగానే బతుకుతున్నారు. ఒంటరి వాళ్ళు, కొడుకుంటాడు, కూతురు ఉంటుంది, తల్లి భార్య ఉంటాయి, అందరూ ఉంటారు. అన్ని అందాల్సినవన్నీ అతనికి అందుతుంటాయి భోజనం. ఇది ఎట్లా అంటే ఖైదీకి పెట్టినట్టే, ఖైదీకి అందాల్సినవన్నీ అందుతుంటాయి. కానీ వాళ్ళంతా ఒకటి, కలిసి కూర్చొని మాట్లాడుకునేది వాళ్ళే, ఎవరు పెట్టుకునే వాళ్ళే, జోకులు వేసుకునేది వాళ్ళే, ప్లాన్స్ చేసేది వాళ్ళే. ఇతను మాత్రం ఏకాకి. అది స్త్రీలు చేస్తున్న తప్పు. స్త్రీలు భర్తను యజమానిగానే చూడాలి. ఆమేన్. ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పండి, ఇందాక బాధ్యత నీది అన్నారు కదా, ఇప్పుడు అనండి, నా యజమాని కూడా నువ్వే అని చెప్పండి. ఇప్పుడు చెప్పట్లేదు, చూసారా? ఆడవాళ్ళు మహాముదులబ్బా, సీరియల్ చూసి చెడిపోయారు. ఈ సీరియల్ నాటకాలన్నీ చెప్పారమ్మా, అది వినపడలే. ఇందాక బాధ్యత నీది అన్న, చూసారా? అది వినపడింది. మళ్ళీ చెప్పండి, నా యజమాని నువ్వేనండి అని చెప్పి. కొంతమంది పిలిచారు, ఘోరంగా పిలుస్తారు. అదే జోక్ చూశాను నేను. ఫస్ట్ ఏమో ఏమండి అని పిలుస్తుంది, పలకడు మనోడు. తర్వాత పేరు పిలిచి బరవని పిలుస్తుంది, పలకడు ఒరే పిలుస్తుంది. అదే పూర్వం ఆయన మళ్ళీ ఇంకేమని పిలుస్తుంది ఏం పోవడం. ఒక ఇంకొక ఇంట్లో ఆడవాళ్ళు పేర్లు భయపెడతారండి. మా పప్పు శుద్ధుడు ఉన్నాడు. పప్పు శుద్ధుడు ఏంటంటే వాళ్ళ ఆయన పేరు పప్పు శుద్ధ అంట. పప్పు శుద్ధ పప్పు పప్పు అని అర్థం. ఏమిటి పనికిరాదండి నేను. ఇలా పురుషుల యొక్క విలువను, గౌరవాన్ని నాశనం చేస్తుంది వాళ్ళ భార్యలు పశ్చాత్తాపడాలి ఈ విషయంలో. నాకు నా భర్త యజమాని, ఆయన ఉన్నంతకాలం నా నెత్తి మీద కిరీటం ఉన్నట్టే, నా గౌరవం, నా మర్యాద అంతా ఆయనే. ఆయన లేకపోతే నాకు గౌరవమే లేదు, ఆయన లేకపోతే నాకు విలువే లేదు, నాకు మర్యాద లేదు. ఆయనే నాకు గౌరవం ఇచ్చేవాడు, ఆయన ద్వారానే నాకు గౌరవం, విలువ, గుర్తింపు. కానీ ఆయన నేను చులకనగా చేస్తే ఎట్లా అని తెలియకుండానే పిల్లల దగ్గర చులకన చేస్తుంది తండ్రిని, మిగతా వాళ్ళ దగ్గర చులకన చేస్తుంది. చర్చిలో కూడా మనోడు ఫేమస్, రాకపోయినా కూడా చర్చికి అంత ఫేమస్. సిస్టర్ ఆయన గురించి ప్రార్థన చేయండి సిస్టర్, అస్సలు మాట్లాడదు. అతను మంచోడు, పాపం చర్చికి రాడు అంతే కానీ మంచోడే. కానీ అతను చర్చిలో ఫేమస్ అనే విషయం ఎవరికి తెలియదు, అతనికి తెలియదు. ఈ స్త్రీల సదస్సులను జరుగుతాయి, చాలా డేంజర్. ఈ స్త్రీల కూడికలను పెడతారు చూసారా, చాలా ప్రమాదం అయి. అందరు కూర్చొని మొగల గురించే మాట్లాడుకుంటారు, ఇక ప్రార్థన చేయరు, పాడు చేయరు. సో ఒకరోజు స్త్రీల కూడిక జరిగింది ఒక చర్చిలో.
ఆడవాళ్ళంతా కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు. సిస్టర్ ఒక ఆమె చెప్తుంది, సిస్టర్ మా హస్బెండ్ గురించి ప్రార్థన చేయండి. ఏమో తాగుతాడు సిస్టర్ అని ఒక ఆమె చెప్పింది. సరే అని అందరూ ప్రార్థన చేశారు. ఇంకో సిస్టర్, మీ ఆయన తాగుతాడు, మా ఆయన తాగొచ్చి నేను కొట్టనే కొడతాడు అని చెప్పేశారు. అందరూ ఆమె గురించి ప్రార్థన. మా ఆయన తాగుతాడు, తంతాడు, అప్పుడు కూడా చేస్తాడు అన్నమాట. ఇంకొక ఆమె అసలు 17 రూపాయలు కూడా సంపాదించాడు, నేను మిషన్ కుట్టి సంపాదించాను. ఒక ఆమె దగ్గరికి వచ్చేసరికి మా ఆయన మంచోడు అన్నది. ఇక వీళ్ళందరికీ ఏం కోపం వస్తుంది. చెప్పు, ఎందుకు దాచి పెట్టుకుంటావు, మేమందరం చెప్పలే అంటుంది. చెప్పండి, నిజంగానే సిస్టర్ మా ఆయన మంచోడు అంటే అట్టెట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, చెప్పాల్సిందే. మంచోడు అంటే జీవించుకోలేకపోతున్నారు వీళ్ళు. సో ఆడవాళ్ళు ఒక్కోసారి భర్త విలువను, గౌరవాన్ని పాడు చేస్తుంది. నేను చెప్తున్నాను, మీ భర్త మీ పక్కన లేకపోతే మీకు విలువే, భర్త మీ పక్కన లేకపోతే మీ గౌరవమే. మీరు ఏదో ఊహించుకుంటుండొచ్చారు, కానీ ఆయన ఉన్నంతసేపే. ఆయన పోయిన తర్వాత మీ గౌరవం జోక్ గుర్తొచ్చింది. ఉన్నంతకాలం చచ్చిపోవాలని కోరుకుంది ఒక ఆమె భర్త. ఆయన చచ్చిపోతున్న తర్వాత ఏమో ఏడుస్తున్నా, బతుకున్న రోజులు చావా, ఈడికి సావు రావా, ఏడు చావా, అడ్డం పడి చావా, కాలు విరిగిపోవాలా అనేది పొద్దున్నేసే శాపనార్థాలు పెట్టా. చచ్చిపోయాడు అతను బాబు, ఆమె తిక్కు తినే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఊరేగింపులో ఏమో ఏడుస్తున్నా, ఎందుకు ఏడుస్తుంది, ఎంత చచ్చిపోవాలని కదా కోరుకున్నావా? ఇప్పుడు నిజంగా ఒంటరి అయినామె, ఇప్పుడు నిజంగా ఏకాకి అయినామె. భర్త అందగాడు కాకపోయినా, చదువుకున్నాడు కాకపోయినా, పెద్దగా సంపాదించేవాడు కాకపోయినా, భర్తని పక్కనుంటే నీ గౌరవం లేదు. నీ తల్లి గారింటికి నువ్వు ఒక్కదానికి పోయింది వేరు, నువ్వు భర్తతో పోయింది. నువ్వు ఒక్కదానికి పోతే నీకు ఇచ్చే గౌరవం వేరు, నీ భర్తతో పాటు నువ్వు వెళ్తే నీకు వచ్చే గౌరవము వేరు. ఉన్నారింటికి వెళ్ళిపోయారా? సో వైఫ్ మస్ట్ రెస్పెక్ట్ హస్బెండ్ బికాస్ ఆఫ్ హిస్ లీడర్షిప్. అతను నాయకుడు కనుక, యజమాని కనుక అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని భార్య ఇచ్చే తీరాలి. హల్లెలూయా. అలా ఇవ్వకపోతే ఆ కుటుంబం నిలబడదు, అలా ఇవ్వకపోతే, అలా గౌరవించకపోతే ఆ కుటుంబము నిలబడదు. ఏమండి అని పిలవాలి అవసరం అయితే, లేకపోతే ఇక్కడి నుంచి ఏదైనా పేరు పెట్టి పిలవండి, ఏదో ఒకటి అనుకోండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎలా డిజైన్ చేశాడో ఆ డిజైన్ చేసిన దాన్ని బట్టే మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర పెట్రోల్ కార్ ఉందనుకోండి, ఏం పోయాలి దాంట్లో? ఎందుకు పెట్రోల్ పోయారా? కిరసనాలు పోయచ్చు కదా, తక్కువలో వస్తుంది. లేకపోతే డీజిల్ పోయచ్చు కదా, తక్కువలో వస్తుంది. ఎందుకు కిరసనాలు పోయాలి? సారీ, ఎందుకు పెట్రోల్ పోయాలి? దాన్ని తయారు చేసిన వాడు పెట్రోల్ పోస్తేనే నడిచే విధంగా తయారు చేశాడు. ఇప్పుడు ఎలా తయారు చేశాడో అలాగే దాన్ని నడపాలి తప్ప ఇంకో విధంగా నడుపుతా అంటే పని చేయదు. అలాగే దేవుడు కుటుంబాన్ని నిర్మించి కుటుంబంలో యజమానిని ఎలా డిజైన్ చేశాడంటే, భర్తని యజమానుడు లాగా డిజైన్ చేశాడు దేవుడు. ఆ యజమానికి అవసరమైన పెట్రోల్ ఏంటంటే, ఇప్పుడు అతన్ని గౌరవించడం అనేది పెట్రోల్. ఆ పెట్రోల్ మనం పేయకపోతే అతను పనిచేయడు. చాలా మందిలలో భర్తలు చవటలాగా, దద్దమ్మలాగా ఎందుకుంటున్నారంటే, భార్య పెట్రోల్ వేయకపోవడం వల్లనే. ఆ ఇవ్వాల్సిన అంటే తగలబెట్టడం అని కాదు, నాకు తెలిసి ఇంతవరకు ఏ భార్య పెట్రోల్ వేసి తగలబెట్టలేదు అనుకుంటా. ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఆ ఇంధనం ఏదైతే ఉందో, అది అతనికి ఇవ్వాల్సిన అవసరం, ఆ గౌరవం అతనికి ఇవ్వాల్సిన అవసరము ఉంది. ఆమె పురుషులలో 3 రకాల రియాక్షన్స్ ఉంటాయి. ఏదైనా ఇంట్లో గొడవ జరిగినప్పుడు భార్య ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇవ్వకపోతే 3 రకాలైన రియాక్షన్స్ మీరు చూస్తారు. ఇక్కడ వాళ్ళందరూ ఈ భూమి మీద మగవాడని పుట్టిన పెద్దవాడికి ఈ 3లో ఏదో ఒక కోగినికి వస్తారు. 3 రకాల రియాక్షన్స్. అంటే ఏదైనా ఒకటి జరిగింది అనుకో, భార్య ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అనుకోండి, 3 రియాక్షన్స్. ఆ 3 రియాక్షన్స్ నేను ఏమంటానంటే 3F అంటాను. 3F అంటే 3 Fs. 3 F తోనే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఫ్లైట్, ఫైట్, ఫ్రీజ్. ఫ్లైట్, ఫైట్, ఫ్రీజ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, కొంతమంది భర్తలు ఎట్లా ఉంటారంటే ఫ్లైట్ మోడ్ లాగా జమ్ములు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి బయటికి. ఇక సాయంత్రం దాకా రారు, ఒకటి అయిపోవాలి. అర్థమవుతుందా? వీళ్ళు ఎదురాడలేరు, ఎదురు పోరాడలేరు, మాట్లాడలేరు, ఇంక వాదించలేరు. ఎందుకంటే జమ్ములు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి బయటికి. చేతిని వెనక పెట్టుకున్నాడు పోతున్నా. కొంతమంది వెళ్ళిపోయి ఇంతవరకు మళ్ళీ తిరిగి రాలే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా
ఏ కాశీకో కన్యాకుమారికో ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా కొన్నిసార్లు భార్య బాధితులు మనకు రోడ్ల మీద కనపడుతుంటారు, అయ్యా రూపాయి ఉంటే అని చెప్పేసి. కొంతమంది మెంటల్ హాస్పిటల్లో చేరి ఉంటారు. సో ఫ్లైట్ మోడ్లోకి కొంతమంది వెళ్తుంటారు. ఇంకొంతమంది ఏమో ఫైట్ మోడ్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో ఎంతైనా నేర్చుకున్నానో అంత నేర్చుకున్నా గొడవ పెట్టుకుంటారు. అది ఫైటింగ్ జరుగుతుంది, ఇంట్లో యుద్ధాలు జరుగుతుంటాయి. వీళ్ళు ఇసిరేస్తుంటారు, వాళ్ళు ఇసిరేస్తుంటారు. పొరపాటున ఒక గొడవలోకి నేను వెళ్ళా, వాళ్ళిద్దరు భార్య భర్తలు బాగా గొడవ పెట్టుకుంటుంటే ఆ సౌండ్ వీధి చివరన ఉన్న మా ఇంటికి కూడా వెళ్ళిపోతుంది. సరే ఆపుదామని పోయేసరికి నేను పోయే టయానికి ఇంత పెద్ద పప్పు గుత్తి తీసుకునేసింది. కొంచెం తేడా వచ్చింది, నాకు త్వరగా వేయండి. నేను ఇట్లా వెళ్ళేసరికి పోయి భర్తకే తగ్గింది అది. నన్నే కొడతాం అని చెప్పేసి ఇంక అతను పెద్ద రాడ్ ఏదో అందుకోపోయాడు. అరే బాబు ఏందిరా నాయన అని చెప్పేసి లాస్ట్కి అతను ఒక ఇద్దరు ఆమె ఒక ఇద్దరు పట్టుకుంటే కానీ కంట్రోల్ కాదు. ఇది ఫ్లైట్ మోడ్. ఇది బయటికి ఆడిపోరు, ఇంట్లోనే ఏమన్నా కానీ తెలుసుకుంటారు అనమాట. వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు. వింటున్నారండి? కొంతమంది ఏమో ఫ్లైట్ లాగా జమ్మని వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో ఇంకో మోడ్ ఉంటారు. వీళ్ళు ఎవరంటే ఎంత సరిగినా ఫ్రీజ్ మోడ్ అంటారు. అంటే గడ్డ కట్టినట్టుగా మా ఉలకరు పలకరు, తలవించుకొని అలాగే ఉంటుంది అనమాట. ఎంత నిశ్శబ్దం వహిస్తారంటే భార్యకి నరకం కనపడుతుంది. మాట్లాడు, ఒక్క మాటలో మాట్లాడంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడు. ఏదో ఒకటి చెప్పు అంటే ఏమి చెప్పడు. ఆ నిశ్శబ్దం నరకంలాగా ఉంటుంది ఒక్కోసారి. అర్థమవుతుందా? ఈ మూడిట్లలో ఏదో ఒక మోడ్ కిందికి మీరు వచ్చే ఉంటారు నాకు తెలుసు. అయితే మీరు ఫ్లైట్ అన్నా అయి ఉంటారు, లేకపోతే ఫైట్ అన్నా అయి ఉంటారు, లేకపోతే ఫ్రీజ్ అన్నా అయి ఉంటారు. నేను ఫ్రీజ్ మోడ్. ఏదైనా జరిగింది అనుకోండి, ఈ సైలెంట్ కూర్చుంటాయి ఏమన్నా కానీ. కొద్దిసేపటి తర్వాత అది నిమ్మలం అవుతుంది, ఆ తర్వాత మాట్లాడవచ్చు. లేదు, నేను ఫ్లైట్ కాదు, ఫైట్ కాదు. అట్లా ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళి ఒక్కోసారి యాక్సిడెంట్స్ గురయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఫైట్ మోడ్లోకి వెళ్ళి అనవసరమైన కొట్లాటలు, మందు తాగడం లాంటి పరిస్థితి కూడా లాస్ట్కి గురయ్యే పరిస్థితి. కొంచెం బెటర్ ఏమైనా ఉందంటే అది ఫ్రీజ్ మోడ్ అనుకుంటా, అది కూడా బెటర్ కాదు. సో ఎదుటి వ్యక్తి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, అతని మూడ్ మనకు తెలియాల్సిన అవసరం కూడా ఆడవాళ్ళకి చాలా అవసరం. ఈయన గొడవ అయితే అండి ఒక్క మాట మాట్లాడండి, నిమ్మలంగా ఉంటాడు. ఎట్లాంటి ఈయనతో అంటారు, అది ఆయన మోడ్. మీకు అర్థం కావాలి ఆయన మనస్తత్వం. అది అని దేవుని స్తోత్రం కొట్టేవాడు కాదు, ఎట్నో ఫ్లైట్ మోడ్ కూడా కాదు. కొంతమంది ఏదైనా జరిగితే అండి వెళ్ళిపోతాండి జమ్మున, అట్లా వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుందండి అంట. సో ఈ మోడ్స్ ఇవన్నీ ఎందువల్ల ఏర్పడుతున్నాయంటే భార్య భర్తకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఎదురయ్యేటువంటి రియాక్షన్స్. అర్థమవుతున్నాయండి? ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆడవాళ్ళకి మీ భర్త ఏ టైపు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. చెప్పండి ఒకసారి, మీ భర్త ఏ టైపు మీకు తెలిస్తే చాలు, నాకు చెప్పకండి. సో హస్బెండ్, భర్త అనే వ్యక్తి బాధ్యత కలిగిన వ్యక్తి, యజమాని స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. మూడో పాయింట్, హస్బెండ్ మస్ట్ లవ్ హిస్ వైఫ్. భర్త తన భార్యను ప్రేమించాల్సిన అవసరము ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25. మీరును మీ భార్యలని ప్రేమించుడు. ఎలా ప్రేమించాలంటున్నాడు? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముల ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచయమే దాని కొరకు తప్ప తాను అప్పగించుకున్నాడు. చాలండి. సో హస్బెండ్ వైఫ్ ని ప్రేమించాలని వాక్యం చెప్తుంది. ఇందాక ఏం చెప్పాను నేను? వైఫ్ హస్బెండ్ ని గౌరవించాలి. ఇప్పుడు వైఫ్ ఏం చేయాలి? వైఫ్ ఏమో భర్తని గౌరవించాలి, హస్బెండ్ ఏం చేయాలి? భార్యని ప్రేమించాలి. హస్బెండ్ ఏమో గౌరవాన్ని కోరుకుంటాడు భార్య దగ్గర నుంచి, భార్య ఏమో భర్త దగ్గర నుంచి ప్రేమ కోరుకుంటుంది. భార్యకి ఇంధనం పెట్రోల్ ఏంటంటే ప్రేమ, భర్తకు కావాల్సిన పెట్రోల్ ఏంటంటే గౌరవం. ఇప్పుడు భర్తలు చెప్పండి భార్యతో, నాకు నీ దగ్గర నుంచి గౌరవం కావాలని చెప్పండి. భార్య ఏం చెప్పాలంటే, నాకు నీ దగ్గర నుంచి ప్రేమ కావాలని చెప్పండి. ఇది డిజైన్, ఓకే? ఇది గాడ్స్ అథెంటిక్ డిజైన్. దేవుడు అలా నిర్మించాడు.
స్త్రీకి ప్రేమ కావాలి. స్త్రీకి ఏమండి భార్య గారు అనడం ఆమెకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆమె అది కోరుకోవట్లేదు. భర్త భార్యకి గౌరవం ఇస్తే అది అవమానపరిచినట్టే ఉంటుంది. కాబట్టి భార్య భర్త దగ్గర నుంచి గౌరవాన్ని కోరుకోదు, భార్య భర్త దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటుంది. భర్త ఏమని కోరుకుంటున్నాడు భార్య దగ్గర నుంచి అంటే గౌరవాన్ని కోరుకుంటాడు. భర్తకు ఇంధనమేమో మర్యాద, గౌరవం, భార్యకు ఇంధనమేమో ప్రేమ అనేది దేవుడు అలా చేశాడు, అలా నిర్మించాడు. చూడండి, భార్యకు ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఇవ్వండి, ఆ ముఖంలో అలా కనపడుతుంది. పెద్ద బంగారమే కాదు, ఒక పూర్చిన ఆమె సంతోషపడుతుంది, ఎందుకంటే ప్రేమకు రియాక్షన్ వస్తుంది ఆమె. మీరు భర్తను గౌరవించి చూడండి, అతను కూడా రియాక్షన్ ఇస్తాడు. భర్తను ఏ భార్య అయితే భర్తను గౌరవిస్తుందో అతను ప్రయోజకుడు అవుతాడు, తన కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. ఏ భార్య అయితే భర్త ప్రేమిస్తాడో ఆ భార్య తన ఇంటిని అద్భుతంగా నిలబెట్టుకుని చక్కబెట్టుకుంటుంది, మంచిగా సెట్ చేసుకుంటుంది. సో భార్యను భర్త ప్రేమించాలి, భర్త ఏమో భార్యని దేవుడు అలా చేశాడు, దేవుడు అలా నిర్మించాడు, అలా చేశాడు. భార్య అదే కోరుకుంటుంది. భర్తలు చేసే కంప్లైంట్ ఏంటో తెలుసా అండి, నేను ఈమెకు ఏం తక్కువ చేశానండి, చీర కావాలంటే చీర కొనిచ్చినా, బంగారం కావాలంటే బంగారం కొనిచ్చినా, వాళ్ళ అమ్మగారింటి తీసుకోవాలంటే అమ్మగారింటి తీసుకుపోయినా, ఏం కావాలో పళ్ళు తీసుకొస్తున్నా, ఇది తీసుకొస్తున్నా, అది చేసినా, ఇది చేసినా అని అంటే ఆమె ఏమంటుంది అంటే అన్ని చేసిండు నేను కాదనట్లేదు, కానీ ప్రేమే చూపించట్లేదు అంటదా. అవన్నీ ఎవరు అడిగారు? ప్రేమగా మాట్లాడు, ప్రేమగా పలకరించు, తిన్నవా మంచుకున్నావా అని అడుగు. నేను ప్రేమను కోరుతున్నా. మొన్ననే 2000 పెడిచి అతనేమో లెక్కలు వేసుకుంటాడు, ఆమెమో ప్రేమ ఎదురు చూస్తుంది. మొన్ననే 2000 పెట్టి చీర కొనిస్తుంది కదా, ప్రేమ లేదంటే ఏంటి అంటే 2000కు చీరకి ప్రేమకు సంబంధం. చీర కొనికపోయినా కూడా ప్రేమ చూపిస్తే చాలు, అంతేనా? ఆడవాళ్ళకి అంతేనా? అంటే చీర లేదు నీకు ఇప్పటి నుంచి ఇంకా. ప్రేమిస్తే చీర కూడా కొనిస్తాం. ఓకే, మొన్న నా భార్య మీద నాకు ఎక్కువ ప్రేమ కలిగింది, షాపింగ్ తీసుకొని 2000 పోయినాయి. అది కూడా ఉంటుంది మళ్ళా, అది కూడా ప్రేమతోనే చేయాలి. అదే కొనిస్తే ఆమె మంచిగా ఉంటుంది, కొనిస్తే నవ్వుతుంది, లేకపోతే ఇది కొనిస్తే అది చేపిస్తే సంతోషంగా ఉంటుందని కాదు, అందులో ప్రేమ ఉండాలి. సో భర్త ఏది చేసినా భార్య కోసం అందులో ప్రేమ ఉండాలి. ఆమేన్. భార్య ఏది చేసినా భర్తకు అందులో గౌరవము ఉండేటట్టుగా చూసుకోవాలి. భర్తతో మాట్లాడేటప్పుడు పిల్లల ముందు అగౌరవంగా మాట్లాడకూడదు. పిల్లలు అగౌరవంగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నేను అంత జాగ్రత్త మాట్లాడు అని చెప్పాలి. గౌరవం. హల్లెలూయా. ఏ ఇంట్లో భర్తకు గౌరవం దొరుకుతుందో అతను బాగా పనిచేస్తాడు, బాగా కష్టపడతాడు, ఇంకా ఎక్కువ సంపాదిస్తాడు, కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకోవాలనిపిస్తాడు. ఎందుకంటే గౌరవము అతనికి పుషప్ ఇస్తూ ఉంటుంది, అతనికి వెనక నుంచి తోసినట్టు కనిపిస్తుంది. నన్ను ఎంత గౌరవిస్తున్న కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలని అతనికి అర్థమవుతుంది. ఒట్టోడు దండగ మారాడు, ఈ నెత్తి మీద రూపాయలు ఇట్లాంటి లెక్కలేని విధంగా భార్య మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా సరే, మీ అత్తమ్మ మాట్లాడవచ్చు, మీ అన్నదమ్ములు మాట్లాడవచ్చు, ఎవరు నీ భర్త గురించి నెగిటివ్ గా మాట్లాడినా పర్వాలేదు, మీరు మాత్రం మీ భార్యను మీ భర్తను అగౌరవంగా మాట్లాడకూడదు. ఒకవేళ అలా ఏమన్నా నీ కొత్త చీర కూడా కొనిలేదు మీ ఆయన అని మీ అమ్మ నాయన నీతో అంటే కొనిస్తే కొనిచ్చిండు, లేకపోతే లేదు, నేను ఉన్నే కట్టుకుంటా, నా భర్త నన్ను మంచిగా చూసుకుంటుండు, ఆయన మీరు ఒక్క మాట కూడా అనకూడదంటే మీ భర్త ఇలా లేస్తాడు. అప్పుడు ఈ ఆడవాళ్ళకి ఈ ఒక్క సూత్రం తెలవట్లే. ఎంత చెప్పినా లేవంటారంటే దండగండి, దండగ ఈ మనిషి ఉన్నాడే అగౌరవంగానే మాట్లాడతారు. భర్త ఏమంటాడంటే పొద్దున్న లేస్తే ఏం తక్కువ చేసినండి అంటారు తప్ప ప్రేమే తక్కువైందనే విషయం అతనికి అర్థం కావట్లేదు. సో హస్బెండ్ భార్యను ప్రేమించాలి, తను చేస్తున్న ప్రతి పనిలో ఆమెకు ప్రేమ కనపడాలి. భార్య భర్తని గౌరవించే విధంగానే ప్రవర్తించాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎదురెదురుగా చెప్పుకోండి, నాకు ప్రేమ కావాలి, నాకు గౌరవం కావాలి. ఆమె నాకు చదవడానికి టైం లేదు కానీ శారా గురించి ఒక వచనంలో చెప్తూ, శారా తన భర్తని నా యజమానుడు అని పిలిచిందంట, మై మాస్టర్ అని పిలిచిందంట, నా యజమానుడు అని పిలిచిందంట.
అందుకనే అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి ఆ దేశం అంతట్లో ధనవంతుడై ఉన్నాడంట. 300 మంది పడవలు పెట్టాడు. ఈ 300 మంది పడవలు అబ్రహాం మాట వింటారు కానీ శారా మాట మాత్రం వింటారు. ఎందుకంటే ఆమె కోసం పెట్టాడు వీళ్ళందరినీ. అంత జరిగేటట్టుగా ఆమెకు చూశాడు అబ్రహాము. ఈమె ఒక్క పిలుపుతోనే నా యజమానుడు అని పిలిచేసరికి ప్రపంచాన్ని ఆ కాలం ముందు పెట్టాడు. హల్లెలూయా. ఆడవాళ్ళకి ఇది ఒక్క సీక్రెట్ అర్థమైతే చాలు, ఏమండి అంటే చాలు, మొత్తం మీ కాలం ముందు తీసుకొస్తాడు మీ ఆయన. మా మగవాళ్ళు పెద్దగా కనపడతాం కానీ మీసాలు తిప్పి చాలా సున్నితమైన వారం మేము. వింటున్నారండి? మేము చాలా సున్నితమైన వారు, ఆడవాళ్ళే కఠినమైన వారు. మేము ఎంత సున్నితమైన వారం అంటే ఏమండి అంటే అన్ని కాళ్ళ ముందు తీసుకొస్తాం. కానీ అది అనరు, అది అనడమే రాదు. అది విజయనారాయణ దౌర్భాగ్యుడ నష్టజాత కూడా ఏమేమంటారు మీకు తెలుసు బాగా. అవి నేను అనడం కూడా బాగుండదు, రికార్డ్ అవుతుంది మళ్ళీ. అనాల్సిన ఒక్క మాట అనకుండా అనకూడదు అన్ని మాటలన్నీ ఇరుగు పొరుగులందరికీ ఈయన స్టోరీ తెలుసు. ఈయన పాపం ఏం తెలవదు, గుడ్డులాగా కష్టపడి వస్తుంటారు. ఊరు మొత్తాన్ని సాటింగ్ చేస్తా ఉంది, మా ఇట్టాడు అని చెప్పేసి. హలో, వింటున్నారు? మీ బంధం ఎంత స్ట్రాంగ్ కావాలంటే, మీ ఆయన ఒక ఆమెతో మాట్లాడుతుంటే నేను చూసినాను ఒక ఆమె కాదంటే అదేదో మేము చూసుకుంటాం. ఇట్లాంటి వార్తలు ఇంకోసారి చెప్పినామంటే చెప్పు తెగుద్దని చెప్తే ఇంకోసారి ఆ మాట నీ దగ్గరికి రాదు. అవునా ఆ నిరాని ఆ సంగతిలో తెలుస్తా అని ఆమె మాటలు విని నీ భర్తను అనుమానిస్తే నీ మ్యారేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎవరు ఏ మాట చెప్పినా అది నీ కుటుంబ విలువలని నీ అనుబంధాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదు. ఆమేన్. అంత స్ట్రాంగ్ ఉండాలి మీ బంధం. హల్లెలూయా. పట్టుకొని పక్కన చేపట్టుకోండి. ఎవరు ఏం చేసినా మనది స్ట్రాంగ్ ఉండాలి బంధం అని చెప్పండి. పట్టుకోనమ్మా చెయ్యి. ఏం పట్టుకోలేదు, కొత్త ఈ రోజు కొత్త చేస్తున్నామండి. ఎవరు ఏం చేసినా మన బంధము బలహీన పడకూడదు. సో హస్బెండ్ మస్ట్ లవ్ హిస్ వైఫ్ అండ్ వైఫ్ మస్ట్ రెస్పెక్ట్ హర్ హస్బెండ్. నెక్స్ట్ 5th పాయింట్, బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ లైఫ్. జీవితంలో ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పురుషులారా, జీవముల కృపావరములో వారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని వారిని సన్మానించి జ్ఞానము చొప్పున కాపురము. ఈ భర్తలతో చెప్తున్నాడు. ముఖ్యంగా భర్తతో ఏమంటాడంటే, నీ భార్య నీ జీవిత భాగస్వామి కనుక, ఆమె సున్నితమైన వ్యక్తి కనుక బలహీనమైన ఘటం. చెప్పండి, బలహీనమైన ఘటం. మనం ఆ బలహీనం తీసేస్తాం. ఘటం అండి, మొండి ఘటం అంటారు. మొండి ఘటం కాదు, బలహీనమైన ఘటం. ఆడవాళ్ళు చెప్పండి, నేను మొండి ఘటాన్ని కాదు బలహీనమైన ఘటం అని చెప్పండి. మనం చెప్పేది ఏంటంటే మొండి ఘటం అండి. మొండి ఘటం కాదు, బలహీనమైన ఘటం అని బైబిల్ పిలుస్తుంది. నీకెందుకు మొండిగా కనపడుతుందంటే బలహీనమైంది కాబట్టి నీకు మొండిగా కనపడుతుంది. సో బైబిల్ చెప్తుంది, పురుషులారా నీ భార్య ఫస్ట్ నీ లైఫ్ పార్ట్నర్, రెండోది ఆమె బలహీనమైన ఘటము కనుక మీరు జ్ఞానంతో కాపురం చేయాలి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే పురుషుడు మెంటాలిటీ, పురుషుడి మనస్తత్వం, స్త్రీ మనస్తత్వం రెండు వేరు. ఒకటి కాదు. నువ్వు తట్టుకునేటట్టుగానే ఆమె తట్టుకోలేదు. నీకున్న మెంటల్ కెపాసిటీ ఆమెకు లేకపోవచ్చు. నీకున్నటువంటి కొన్ని విషయాల్లో బలమైన అభిప్రాయాలు ఆమెకు లేకపోవచ్చు. నువ్వు ఒక విషయాన్ని తీసుకున్నట్టుగా ఆమె తీసుకోకపోవచ్చు. ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ నాకు వచ్చింది అనుకోండి, మా వాళ్ళ దగ్గర నుంచో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది అనుకోండి, నాకే ఫోన్ చేస్తారు. మా మిస్సెస్కి చేయరు. ఎందుకంటే ఆయన చేస్తే ఎవడే పడిపోతాన్ని నాకు చేస్తారు. నేను దాన్ని తీసుకుని అలాగా అని చెప్పేసి ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఈ టైంలో వచ్చింది ఏదైనా డౌట్ లేస్తే ఏమంటే ఆమెకి నేను అందుకని ఫోన్ ఓకే సరే ఓకే వస్తాం అని చెప్పి పెట్టేసి, ఏం కాలేదు, చిన్న దెబ్బ జరిగిందంట, పోదాంపా అని చెప్పి లైట్గా తీసిపోతాం. ఆడికి పోయిన తర్వాత అర్థమవుతుంది సీన్. కానీ చచ్చిపోయిందంట అంటున్నా కానీ 2 బాడీలు అయితే ఇప్పుడు.
సో అంటే నేను ఒక న్యూస్ తీసుకొని డైజెస్ట్ చేసుకుని ఆమెకు చెప్పే విధానం వేరు, ఆమెకే డైరెక్ట్ గా న్యూస్ రావడం అనేది వేరు. ఆమె కొంచెం బలహీనమైన వ్యక్తి, ఆ విషయంలో ఎమోషనల్ గా కొంత బలహీనమైన వ్యక్తి. కాబట్టి ఆమెతో జ్ఞానంతో కాపురం చేయాలని బైబిల్ చెప్తుంది. ఆమెని జీవిత భాగస్వామి, ఆమెను అవాయిడ్ చేయడానికి కుదరదు. అలాని ఇష్టం వచ్చినట్టుగా ప్రతి విషయాన్ని అంత డైరెక్ట్ గా చెప్పడానికి వీల్లేదు. జ్ఞానంతోనే ఆమెతో కాపురం చేయాలి. హల్లెలూయా. పురుషులు చెప్పండి గట్టిగా ఒకసారి, జ్ఞానంతో నా భార్యతో కాపురం చేయాలి. కొంతమంది కట్టెతో కాపురం చేస్తున్నారు, కొంతమంది బెల్ట్ తో కాపురం చేస్తున్నారు. నువ్వు కట్టె బెల్ట్ అనేసరికి ఆమె ఏం చేస్తుందంటే అది ఉంటే చూస్తారా, రోకలతో కాపురం చేస్తుంది ఆమె. మొన్న ఆంధ్రాలో రోకలతో కొట్టి చంపిందంటే భర్తను ఒక ఆమె. ఎందుకంటే నువ్వు బెల్ట్ కట్టె అనేసరికి ఆమె రోకలు తీసుకో. ఇలా అవ్వ కుటుంబాలు కాపురాలు. జ్ఞానంతోనే కాపురం చేయాలి. భర్త జ్ఞానంతో కాపురం చేయాలి. కేకేండి ఒకసారి భర్తలు ఎలా కాపురం చేయాలి? భర్త జ్ఞానంతో కాపురం చేయాలి. భార్యను ఎరిగిన వాడై, భార్య గురించి తెలిసిన వాడై, స్త్రీ గురించి తెలిసిన వాడై, స్త్రీ పర్సనాలిటీ గురించి తెలిసిన వాడై, భర్తే జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ఈమెకు తెలివే లేదంటాడు. తెలివి ఆమె కాదు, లేదు, నీకే తెలివి, నువ్వే జ్ఞానం కలిగిన వాడు అయి ఉండాలి. ఇక్కడ బలహీనమైన ఘట్టం అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బలహీనమైన ఘట్టం అనేటువంటి దగ్గర ఒరిజినల్ గా ఉపయోగించబడ్డటువంటి లాంగ్వేజ్ ఏంటంటే సెన్సిటివ్ వెజల్ అని అర్థం. సెన్సిటివ్, సున్నితమైన పాత్ర అని అర్థం. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాస్ కి స్టీల్ గ్లాస్ కి తేడా ఏంటి? గాజు గ్లాసు పగులుతుంది, స్టీల్ గ్లాసు పగలదు. మరి ఈ రెండిట్లో దేనికి రేట్ ఎక్కువ? పగిలేది, మరి దానికి రేట్ ఎక్కువ. గ్లాసు, స్టీల్ గ్లాసు పగలదు, కానీ దానికి రేట్ తక్కువ. అంటే మార్కెట్లో సున్నితమైన దానికి రేట్ ఎక్కువ, విలువ ఎక్కువ. ఇప్పుడు అలానే మనం కొని తెచ్చుకున్న తర్వాత ఇది సున్నితమైంది అని చెప్పి దాన్ని తిట్టాం. ఇది చాలా విలువైంది, రేట్ ఎక్కువది, కానీ జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పేసి, అది సున్నితమైందని తెలుసు కాబట్టి దాన్ని పట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా ఇస్తాం. అందులో ఇవ్వడం ఒక అందం, అందులో ఇవ్వడం ఒక గౌరవం. స్త్రీ కూడా అంతే. స్త్రీ కూడా ఆ గాజు గ్లాస్ లాంటిది, సున్నితమైనది. తేడా వచ్చిందనుకో పట్టున వెళ్ళి పగిలిందంటే నువ్వు మళ్ళీ అక్కడ పెట్టలేదు. కాబట్టి పగలకుండా చూసుకోవాలి. ఆడవాళ్ళు చెప్పండి ఇప్పుడు భర్తతో, పగలకుండా చూసుకో. నేను విలువ, నాతోనే అందం వస్తుందని చెప్పండి. హలో, మీరు ఒకరు బండి మీద పోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి మీద ఒక ఫంక్షన్ కు ఒకరు వేరు అనుకోండి, ఎలా బాగా అంటారు. భార్య ఉన్నారనుకోండి పక్కన, ఏమండి బామర్ది బాగున్నారా అంటే, భార్య పక్కన వస్తే ఆ పలకరింపు, ఆ రిసీవ్ చేసుకోవడము, ఆ పలకరించే విధానం ఉంటుంది, వేరుంటుంది. భార్య పక్కన లేకపోతే అందం పోతుంది. ఆ గాజు గ్లాస్ తో విలువ అందం ఎలా వచ్చిందో భార్యతో కూడా విలువ అందం అలా వస్తుంది. భార్య లేకపోతే విలువ అందం ఓడిపోతాయి. ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళు, నా వల్లనే నీకు విలువ, నా వల్లనే నీకు అందం. సో భర్త వల్ల భార్యకేమో గౌరవం దొరుకుతుంది బయట, భార్య వల్ల భర్తకేమో విలువ అందరూ చేకూరుతుంది. సో సున్నితమైన వ్యక్తి భార్య, భార్య సున్నితమైన వ్యక్తి. పురుషులంతా చెప్పండి, భార్య సున్నితమైన వ్యక్తి. ఇది భర్తలకు అర్థం కాదు. చూడండి, మొండిగా బిహేవ్ చేస్తారు ఆడవాళ్ళతో, కఠినంగా, ఎంత అంటే రాక్షసులాగా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఎట్లా ఉన్నారో అట్లనే, ఎంత కోపం, ఎంత ఆవేశం విధంగా ఉంటుందో అంత అనేది చూపిస్తాను, తట్టుకోలేకపోతుంది. ఓ మై గాడ్, ఉరువు వచ్చింది పైకి, పిడుగుపడ్డగా భావిస్తుంది ఆమె. ఎందుకంటే ఆమె అంత తట్టుకోలేదు. ఆమె సున్నితమైన వ్యక్తి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంత సున్నితంగా ఉంటే ఎట్లా పాస్టర్ గారు మరి అనకండి. ఆమె సున్నితంగా ఉండడం అనేది దేవుడు ఆమెను అలా నిర్మించాడు. ఎందుకు సున్నితంగా ఉండకూడదు నేను చెప్తాను. ఈ మాట మీ కంట నీరు తెప్పిస్తుంది. ఎందుకు భార్య సున్నితంగా ఉంటుంది, ఎందుకు ఆడ మనిషి సున్నితంగా ఉంటుంది అంటే, ఆ స్త్రీ అన్ని విషయాల్లోనూ సున్నితమైంది. తన ఎముకలు కూడా సున్నితమైనవి, తెలుసా మీకు? స్త్రీ ఎముకలు పురుషుని ఎముకలు కంటే సున్నితమైనవి. ఎందుకు స్త్రీ సున్నితంగా ఉంటుంది? ఊరికే ఏడుస్తుందండి. ఈ లోపల ఏమైనా పెట్టుకుని ఉంటుంది నీళ్ళు, ఊరికే ఏం అనకముందే పడవలు కూడా కాలిపోతాయి. ఏమి చూస్తాయండి కదా, ఇన్ని నీళ్ళు ఏమి చూస్తాయా? నాకు తెలిసి ఏడవని స్త్రీ ఎవరు లేరు అనుకుంటా.
తొందరగా ఏడుపు రాని స్త్రీ బహుశా ఎవరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మహిళ అయినా సరే ఆమె కూడా ఏడుస్తుంది. రెడీగా ఉంటాయి కళ్ళమ్మటి. అక్కడ యాడ్ నుంచి వస్తే మనం ఎంత ఏడుతా ఉన్నదో మగవాళ్ళకి ఏడుపు, కొట్టిన తిట్టిన తనిన కూడా ఏడుపు రాదు మగవాళ్ళకి. ఆడవాళ్ళకి ఒక మాట అనకముందే గురువులో చూసినా ఉంటే ఎమ్మటి ఏడుపు వస్తుంది. కొంతమంది స్త్రీలు ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక కంట్లో నుంచి ఏ కంట్లో నుంచి కావాలంటే ఆ కంట్లో నుంచి కూడా నీళ్ళు తెప్పిస్తారు. అది తప్పు కాదు. అలా ఎందుకు అసలు ఉన్నారు ఆడవాళ్ళు అనేది మనకు అర్థం కావాలి. ఓకే, ఎందుకు ఆడవాళ్ళు అంత సున్నితంగా ఉన్నారంటే, స్త్రీ ఒక రోజున, ప్రతి స్త్రీ ఒక రోజున తల్లి కావాలి. 9 ఏళ్ళు బిడ్డను మొయ్యాలి కడుపులో. మోసిన తర్వాత ఆ పెయిన్స్ అన్ని తట్టుకొని ఆ బిడ్డకు జన్మ ఇవ్వాలి. జన్మ ఇచ్చిన తర్వాత వాడు దాదాపు వాడి కాళ్ళ మీద వాడు నిలబడి అన్నం ముట్టేదాకా ఆమె తన శరీరంలో ఒక శరీరం లాగానే ఆ బిడ్డను చూడాల్సిన అవసరం ఆ స్త్రీకి ఉంటుంది. అంతా తట్టుకోవాలంటే ఆమె సున్నితంగా ఉంటేనే తట్టుకుంటుంది. అది ఇప్పుడు అంటే ఆపరేషన్ జరుగుతున్నాయి. ఒకప్పుడు ఆపరేషన్స్ లేని టైంలో నార్మల్ డెలివరీ అయ్యేది. ఆమె సున్నితమైన బోన్స్ ఆమెకి అట్లా ఉన్నాయి కాబట్టి, ఆ కదలికలు ఆ మూవ్ అవుతుంటాయి కాబట్టి నార్మల్ డెలివరీకి సాధ్యమయ్యేది. ఆ ఎముకలు సున్నితంగా ఉండడంలో రీజన్ అది. ఆమె నార్మల్ డెలివరీ ద్వారా అదే మగవాడికి డెలివరీ అయితే చాలా కష్టం. ఎందుకంటే మగవాడికి ఎముకలు గట్టిగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున మగవాడే గర్భం ధరించి మగవాడే డెలివరీ అవ్వాలంటే ఆ బిడ్డ బయటికి రాడు, ఆ బిడ్డ తెచ్చిపోతే ఈడు తెచ్చిపోతాడు. ఎందుకంటే మగవాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయి, ఆడవాళ్ళ ఎముకలు సున్నితంగా ఉంటాయి. అందుకనే అవి ఆ టైంలో కదులుతాయి. ఆ డెలివరీ టైంలో ఎముకలు దూరంగా పోతాయి, ఆమె ఆ బిడ్డ బయటికి రాగలుగుతుంది. అంత మాత్రమే కాకుండా పిల్లవాడిని హ్యాండిల్ చేసే కెపాసిటీ 6 నెలలు సంవత్సరం వయసు ఆ పిల్లవాడికి వచ్చేదాకా వాడు చేసే హెరాస్మెంట్ అంతటిని, వాడు చేసే టార్చర్ అంతా, పిల్లలు చేసే టార్చర్ అంతటిని భరించే ఓపికంతా ఆమె సున్నిత తల్లి అవే గుణం ఆమెకు ఉండడాన్ని బట్టి ఆమె సున్నితం. లేకపోతే ఈ పాటికి మనందరికీ కాళ్ళు చేతులు ఇరుగుంటాయి. మన తల్లి అంటే మనకు ఎందుకు ప్రేమ అంటే, తల్లి మనల్ని కన్ని మనకు ఒక వయసు వచ్చేంత వరకు మనల్ని కొట్టకుండా, తిట్టకుండా, గద్దించకుండా, కాళ్ళు ఎరవకుండా, చేతులు ఎరవకుండా మనల్ని సున్నితంగా పెంచింది కాబట్టి ఈరోజు మనం అందరం ఇలా ఉన్నాం. అందుకే తల్లి ఆడ మనిషి సున్నితం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెల బేబీని మీ చేతికి ఇచ్చామనుకోండి, మగవాళ్ళకి ఇచ్చామనుకోండి, ఒక నెల బేబీని మీ చేతికి ఇచ్చి మిమ్మల్ని పెంచమంటే మీ పరిస్థితి ఏంది? వాడు చేసే గోలకి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఫస్ట్ తెలియదు. వాడు కడుపు నొప్పి ఏడుస్తున్నాడా, ఆకలి ఏడుస్తున్నాడా, అరగకి ఏడుస్తున్నాడా, లేకపోతే ఏదైనా వాష్రూమ్కి వెళ్ళడం కోసం ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక వాడిని నేలకేసి కొట్టే అవకాశం కూడా ఉంది మగవాడైతే. కానీ ఇదంతా భరించడానికి, ఇదంతా సంతోషంగా తీసుకోవడానికి ఒక స్త్రీ మాత్రమే సాధ్యురాలవుతుంది. అందుకే సున్నితం ఆమె సున్నితంగా ఉండడాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. ఆమె సున్నితంగా లేకపోతే మనమే బయటకు వచ్చే వాళ్ళం కాదు, పెరిగే వాళ్ళము కూడా కాదు. మనం ఇలా ఉన్నామంటే తల్లి సున్నితంగా ఉంది కాబట్టి. భార్యలాగానే చూస్తున్నాం ఆమెని, తల్లిలాగా కూడా మీరు చూడాల్సిన అవసరము ఉంది. ఆమె ఎందుకు సున్నితం అంటారా? ఎందుకోసమే సున్నితం. అందుకనే బైబిల్ చెబుతుంది, పురుషులారా జీవమను కృపావరములో పురుషులారా మీ భార్య మీ జీవిత భాగస్వామి అని ఎరిగిన వారై ఏం చేయాలంట? జ్ఞానముతో, సున్నితమైన పాత్రని ఎంచి జ్ఞానముతో కాపురం చేయండి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. మీకు ఏడుస్తుందండి అని అనడం కాదు, ఆమె ఎందుకు అలా ఉందో నీకు తెలియాలి. తల్లి కావాలి, తల్లి మనస్సు ఆమెలో ఉంది, పిల్లల్ని పెంచాలి. ఆ సున్నితం కలిగిన వ్యక్తే సున్నితమైన బిడ్డను పెంచగలుగుతుంది. సున్నితంగా లేకుండా కఠినంగా ఉంటే ఆ బిడ్డను పెంచలేదు ఆమె. అందుకనే సున్నితం తల్లిగా మారడం కోసం, తల్లిగా బ్రతకడం కోసం, అనేక మంది పిల్లలు పెంచడం కోసం ఆమె సున్నితంగా ఉంది. ఇది కూడా దైవ ప్రణాళికలో భాగమే. మనం చేతులని దండం పెట్టాలి మహిళకి. వాస్తవానికి మనం ఏమంటామండి, ఊరు తెలుస్తుందండి, ఏడుపు కొట్టుది అని అంటాం. అలా అనడానికి వాస్తవానికి వీలు లేదు. ఎందుకంటే ఆమె ఉండడాన్ని బట్టి మన పిల్లలు బయటకు వస్తున్నారు. హల్లెలూయా. చెయ్యి హ్యాండ్ మీ భార్యకి ఇచ్చండి, యు ఆర్ గ్రేట్ అని చెప్పండి. ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోయారా?
సో మనం దైవికమైన ప్రణాళికల్లోకి వచ్చినప్పుడే, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే సత్యం మనకు అర్థమవుతుంది. వాక్యము వెలుగులోకి వచ్చినప్పుడే మనం ఏంటనేది మనకు అర్థమవుతుంది. మన జీవిత భాగస్వామ్యం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అప్పుడే సరిదిద్దుకోవడానికి అవకాశము ఉంది. ఆమె హస్బెండ్ నీడ్స్ ఎ వైఫ్. భర్తకు భార్య తోడు అవసరం. భర్తకు భార్య తోడు అవసరం. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వినండి. మొదటి నుంచి కూడా పురుషుడు ఎవరో ఒక మహిళ చేతిలోనే పెరుగుతూ ఉంటాడు, ఎవరో ఒక మహిళ సపోర్ట్తోనే ఎదుగుతూ ఉంటాడు. పురుషుడు చిన్నవాడి దగ్గర నుంచి పెళ్ళయ్యేదాకా తల్లి వాతావరణంలో పెరుగుతాడు పురుషుడు. తల్లి వండి పెడుతుంది, తల్లి బట్టలు ఉతుకుతుంది, అతనికి అవసరమైనదంతా కూడా తల్లి చేస్తుంది. పెళ్ళైన తర్వాత ఆ ప్లేస్ ని భార్య తీసుకుంటుంది. ఇప్పుడు ఈమె వండి పెడుతుంటది, ఇప్పుడు ఈమె బట్టలు ఉతుకుతుంటది, ఈమె పని చేస్తుంటది. ఒక విధంగా చెప్పాలంటే పురుషుడి నీడలో భార్య బతకడం కాదు, భార్య పురుషుడికి అవసరం. అందుకనే ఆదాముతో దేవుడే ఉండడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా, అతనికి సాటి అయినా సహాయముగా ఉంది మహిళ పురుషుడికి. నిజంగా మహిళ చేసే పని పురుషుడు చేయలేడు. ఇన్ ఎనీ ఆస్పెక్ట్ మహిళ చేసే పని పురుషుడు చేయలేదు. నీ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె తోడు నీకు చాలా అవసరం. నువ్వు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నువ్వు పోతే 100 మంది వస్తారు. యా నుంచి వస్తారు 100 మంది? యా నుంచి రారు. మాటలు మాట్లాడడానికే. ఒకసారి ఇడిపించుకుని చూడండి ఏం జరుగుద్దో. వరుసలో నిలబడతారంట. ఈ మహా అందగాడికి వరుసలో నిలబడతాడు జనాలు. ప్రభాస్కే పెళ్ళి అవట్లే. సో కాబట్టి ఈగో హర్ట్ అయ్యే విధంగా మాట్లాడకుండా నువ్వు నా జీవితం ఎంతో ముఖ్యమైన వ్యక్తివని భర్త తన భార్యను గుర్తించాలి. భర్తకు భార్య తోడు చాలా అవసరం. భర్త నిజంగా ఒక్కోసారి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా, ఎవరి సహాయం తనకి అవసరం లేదన్నట్టుగా కనపడతాడు. కానీ భర్త నిజానికి ఒక మహిళ మీద భర్త ఆధారపడ్డట్టుగా మహిళ భర్త మీద అంత ఆధారపడదేమో అని అనాలి. వాస్తవానికి భర్త చాలా విషయాల్లో భార్య మీద ఆధారపడతాడు. కొంతకాలానికి పెళ్ళైన ఒక 10 సంవత్సరాల కాలానికి కనుక చూస్తే పూర్తిగా భార్య మీద ఆధారపడిపోయి ఉంటాడు భర్త. మంచిగా తీసుకురా, అన్నం తయారు చేసినావా, బట్టలాడు పెట్టినావు, ఈ కచ్చిపు కనబట్టలేదండి, ఈ టవల్ యాడ్ ఉంది, సబ్బు తీసుకురా, ఆ కూర తీసుకురా. ఎవరు తెస్తున్నారు ఇవన్నీ? అంటే 10 సంవత్సరాల తర్వాత భర్త పూర్తిగా, అంటే తెలియకుండానే, ఆమె కూడా తీసుకొస్తుంది సంతోషంతో, కానీ తెలియకుండానే భర్త భార్య మీద పూర్తిగా ఆధారపడిపోతున్నాడు. కొంతకాలం కలిసి జీవించిన తర్వాత, ఒక మేబీ ఒక 30-40 ఇయర్స్ కలిసి జీవించిన తర్వాత పొరపాటున ఆ భార్య చనిపోతే ఫస్ట్ టైం భర్త తను ఎవరు అనేది, తను ఏంటనేది తనకు అర్థమవుతుంది, తన భార్య విలువ ఏంటనేది తనకు అర్థమైంది. అప్పుడు తను ఒంటరి అయిపోయాడని అర్థమైంది. కొడుకులు ఉంటారు పక్కన, కూతురు ఉంటారు, పలకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అతను మాత్రం లోపల ఏదో వెలితి ఏర్పడుతుంది, ఒంటరి వాడైపోతాడు పురుషుడు. స్త్రీ బతుకుతుంది. మరి మీరు చూడండి, భర్త చనిపోయిన భార్య బ్రతుకుతుంది, కానీ భార్య చనిపోయిన భర్త తృప్తిగా బతకలేడు. ఎందుకంటే అంతగా ఆధారపడిపోయి ఉంటాడు ఆమె మీద. అందుకని భర్తకు భార్య అవసరం. ఈమె నాకు అవసరం అని చెప్పినప్పుడు ఆమె నేను ఎలా చూసుకోవాలి? ఈమె నాకు అవసరం అనిపించినప్పుడు ఆమెకు ఎంత ముఖ్యత్వం ఇవ్వాలి? మీ దగ్గర బండి ఉందండి, 10 సంవత్సరాల దాకా బండి మార్చే అలవాటు లేదు, బండి మార్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆ బండిని ఎట్లా చూసుకోవాలి? మరి మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు కావాలి. బండికి టైం టు టైం వాషింగ్, టైం టు టైం సర్వీసింగ్, టైం టు టైం పెట్రోల్, అన్ని బండిని అంత బాగా మెయింటైన్ చేస్తుంటే భార్య జీవితకాలం నీకు అవసరం. ఆమె నువ్వు ఎలా చూసుకోవాలి? ఆమె లేకపోతే నీ జీవితం ఒంటరితనం అయిపోతుంది. మా అమ్మ చనిపోయిన తర్వాత దాదాపు మా నాన్న 8 సంవత్సరాలు బతికాడు. లాస్ట్ ఇయర్ చనిపోయాడు ఆయన. ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటాడు ఆయన. 5 పిల్లలు మేము, అందరికీ పెళ్లి లేని పిల్లలు ఉన్నారు.
ఆయన అందరి దగ్గరికి పోయి అందరి ఇళ్లలో ఉండి అందరి పిల్లలతో మంచిగా ఆడుతూ పాడుతూ తిరగచ్చు. కానీ ఎప్పుడు ఒంటరిగానే కూర్చుంటాడు, ఎప్పుడు దిగులుగానే ఉంటాడు, ఎప్పుడు ఆమెను తలుచుకొని ఏడుస్తూనే ఉంటాడు. నేను చాలాసార్లు కూర్చొని మా నాన్నతో, ఎందుకు నాన్న అంత బాధపడుతున్నావు నువ్వు, మేమందరం లేవా, మేమందరం ఆడిపోయినావు, అందరూ చూసుకొని సంతోషంగా ఉండొచ్చు కదా అంటే ఆయన అంటాడు, నీకు తెలియదయ్యా, నీకు తెలియదు నా బాధ, నీకు తెలియదు నా ఒంటరితనం. ఆ ఉంటే అది వేరు, మీరందరూ లేకపోయినా కూడా ఆ ఉంటే అది వేరు అన్న. అంటే అర్థమేంటి, ఇప్పుడు భర్త భార్య లేకపోతే బతకలేడు. అందుకనే ఆమె ముఖ్యమైన వ్యక్తి కావాలి నీ జీవితంలో. ఆమెను గౌరవించాలి, ఆమెను ప్రేమించాలి, ఆమెను మంచిగా చూసుకోవాలి, ఆమె ఆరోగ్యాన్ని నువ్వు పట్టించుకోవాలి, ఆమె అవసరాల గురించి నువ్వు పట్టించుకోవాలి. ఎందుకంటే ఆమె లేని క్షణం నీకు నరకం అవుతుంది. ఇప్పుడు ఊహించుకోవచ్చు, ఈమె తొందరగా చచ్చిపోతే ఇంకొక ఆమె నేను చేసుకోవచ్చు అని ఇప్పుడు ఊహించుకోవచ్చు. ఊహ వేరు, రియాలిటీ చచ్చిపోతే తెలుస్తుంది అప్పుడు. అందుకని చనిపోయిన తర్వాత ఆలోచనలు కాదు, బ్రతుకున్నప్పుడే ఎంత విలువైన వ్యక్తితో ఆలోచించాలి, ఎంత ముఖ్యమైన వ్యక్తితో ఆలోచించాలి. ఆమెను గౌరవించండి, సన్మానించండి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తివి అని ఆమెని ట్రస్ట్ చేయి. ఆమె చెప్పండి, మీ భార్యతో చెప్పండి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. వింటున్నారండి? ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీ జీవిత భాగస్వామి మీతోనే ఉంది. ఇప్పుడు మీతోనే ఉంది ఆమె, ఇప్పుడు మీతో ఉంది కాబట్టి ఆమెను సన్మానించండి, ప్రేమించండి, మంచిగా చూసుకోండి. హల్లెలూయా. 7వ విషయం, వైఫ్ మస్ట్ కాంట్రిబ్యూట్ టు ద ఫ్యామిలీ. భార్య కుటుంబానికి కొంత సంపాదన తీసుకురాగలగాలి. భార్య తన కుటుంబానికి కొంత సంపాదన తీసుకురాగలగాలి. ఇది జస్ట్ ఒక అడ్వైజ్ మాత్రమే. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం, 13, 16, 18 వచనాల్లో ఈ విషయాలు ఉంటాయి. చదవడానికి ఈ టైం జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మనం ఉన్న రోజులు చాలా ఖర్చుతో కూడిన రోజులు, రైట్ కదా? ఇంతకుముందు రోజుల్లాగా లేదు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి, పిల్లల చదువులు పెరిగినాయి, ప్రయాణాలు పెరిగినాయి. నలుగురు ఉన్నారంటే ఇంట్లో ఒక చిన్నపాటి కారు కావాల్సి వస్తుంది, ఒక మంచి ఇల్లు కావాల్సి వస్తుంది. చాలా ఖర్చు పెరిగినాయి. ఒక సంపాదిస్తే నలుగురు కూర్చొని తినే రోజులు కాదు. అందుకని భార్య ఎవరి కోసం పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి అతన్ని నిందిస్తూ టార్చర్ పెడుతూ పొడుస్తూ ఉండకుండా, కుదిరితే తను కూడా ఎంతో కొంత సంపాదన ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి. ఏదో విధంగా ఇంట్లో చిన్న బిజినెస్ పెట్టడమో, ఏదో తనకు తెలిసినటువంటి వర్క్ ఏదైనా చేయడమో, ఏదో విధంగా కొంత ఇన్కమ్ ఇంటికి వచ్చేటట్టుగా చూడాలి. భర్త సంపాదనకి తన సంపాదన కూడా తోడైతే కుటుంబంలో ఇంకొంత లోటు తీరే అవకాశం. పొద్దులేస్తే అన్ని అప్పులు చేసినావు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి అతని మీద సరిగి అతని మీద గోడ పెట్టి అతన్ని హింసించడానికంటే బదులు నువ్వు కూడా కొంత పని చేస్తే నీకు కూడా కొంత ఆదాయం వస్తే. కొంతమంది ఆడవాళ్ళు చదువుకొని ఉంటారు, పెళ్ళైన తర్వాత ఆ చదువు ఉపయోగించుకోరాదు. పెళ్లి కాకముందు ఏదో మిషన్ వర్క్, డిజైనింగ్ వర్క్, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. పెళ్ళైన తర్వాత అన్ని వదిలేస్తారు. పెళ్ళి ఏంటంటే ఆడవాళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోయిందని ఫీలింగ్, లైఫ్ స్టార్ట్ అయింది, సెటిల్ కాలే. కానీ పెళ్ళైన తర్వాత ఎవరి కోసం చేసుకున్నావు, 30 లక్షలు కట్నం వీలే. ఎవరికి ఇచ్చారు 30 లక్షలు కట్నం? మీ ఇద్దరికే ఇచ్చారు. అది ఎవరు తింటారు? మీ ఇద్దరే తింటారు. కానీ ఎందుకు తీసుకున్నావు కట్నం అని మళ్ళీ అంటారు. మీ ఇద్దరికే కదా కట్నం, అంతే కదా? ఎవరికైనా ఇచ్చారా? పరాయి వాళ్ళకి ఇచ్చారా? మీకే ఇచ్చారు కట్నం. మీ ఇద్దరే అనుభవిస్తారు దాన్ని. మీరే ఏదో ప్లాట్ కొన్నారు, లేకపోతే మీరే ఏదో ఇల్లు కొన్నారు, మీరేదో బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ డబ్బులతో. మీ దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు. ఇప్పుడు అత్తమామ కూడా తీసుకోవడానికి లేదు, మీకే ఇస్తారు వాళ్ళు కూడా. తీసుకోలేము 30 లక్షలు కట్నం, 10 లక్షలు ఇలే, బండి పెట్టలే, కారు పెట్టలే అంటే ఎవరు తిరగడానికి పెట్టారు? నా కూతురు బండి మీద తిరుగుతుందని పెట్టారు, నా కూతురు కారు మీద తిరుగుతుందని పెట్టారు. వాస్తవానికి కొంతమంది పాస్టర్లు ఏమన్నారు, రోజు కట్నం తీసుకున్నవాడు గాడిదే అంటున్నారు. ఇండియాలో ఒక ఫ్యామిలీని నిర్మించడానికి ఇరు వర్గాల వాళ్ళు తలా ఇంత డబ్బులు ఇవ్వడం అనేది, కట్నం డిమాండ్ చేయకుండా ఇద్దరు కొంత డబ్బులు, ఇరు వర్గాల కుటుంబీకులు కొన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడం అనేది తప్పేమి కాదు. ఒక కుటుంబం నిలబడాలంటే, ఒక కుటుంబం ఏర్పడాలంటే కొన్ని డబ్బులు ఉండాలి. కట్నం తీసుకున్నవాడు గాడిద అంటే రూపాయి లేకుండా స్టార్ట్ చేస్తే అప్పుడు చెప్పినోడు గాడిద అవుతాడు. అందుకని కొన్ని విషయాలు డెలిబరేట్ గా ప్రసంగాలు చేయకూడదు. కొన్ని విషయాలు అవసరాన్ని బట్టి అక్కడ ఎంత పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఒకవేళ 10 లక్షలు ఇస్తే నీ కూతురు పెళ్లి చేసుకుంటా అని డిమాండ్ చేసే పరిస్థితులు కాకుండా, నా కూతురికి మేము ఇంత ఇద్దాం అనుకుంటామంటే ఓకే, మా వాడికి మేము ఇది చేద్దాం అనుకుంటామంటే ఓకే. అది సామరస్యంగా సమాధానపూర్వకంగా ఒక పెళ్లి చేసి ఒక కుటుంబానికి కట్టడానికి ఇరు వర్గాల నుంచి కొంత డబ్బు హెల్ప్ చేయడం తప్పేం కాదు నా దృష్టిలో. కానీ కొంతమంది ఏమంటారంటే దాన్ని చాలా డెలిబరేట్ గా ప్రసంగాలు చేస్తారు. అసలుకే పేద దేశం,
అసలుకే పేద కుటుంబాలు. ఏ పని ఏ ఉద్యోగం చేసినా కొంతకాలం ఇల్లు కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ ఇద్దరు కలిసి వీళ్ళు సంపాదించిన దాంట్లో వచ్చి పిల్లలకు కొంచెం ఇస్తే వాళ్ళు తొందరగా కొంచెం కష్టాలు గట్టెక్కే అవకాశం ఉంది. మంచి పనులు చేయాలి. దానికి కట్నం గాడిదని పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఏమి, కొంత కామన్ సెన్స్ తో కొన్ని పనులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదే సమయంలో వీళ్ళు ఏం పెట్టలేదు, ఏం చేయలేదు, ఆ పొలం అమ్మమని చెప్పు, ఆ ప్లాట్ అమ్మమని చెప్పు, ఆ బరిని అమ్మమని చెప్పు అని చెప్పేసి అన్ని భార్యతో వేధించి అవన్నీ అంబించుకొని తినాలనే ప్లాన్ కూడా చేయకూడదు. ఓకే, సో అదే సమయంలో స్త్రీ కూడా కొంత ఇన్కమ్ వాళ్ళ అమ్మగారింటి నుంచి కాదు, తనకున్న టాలెంట్ లో నుంచి, తనకున్న చదువులో నుంచి, తనకు తెలిసిన విద్యలో నుంచి కొంత ఆదాయము తన భర్తకు సపోర్ట్ గా తీసుకురావాల్సిన అవసరము ఉంది. సరే, నెక్స్ట్ పాయింట్, 8వ విషయం, ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ దెన్ కమ్స్ ద చిల్డ్రన్. మొదటిగా భార్య భర్తలు తర్వాతే పిల్లలు. మొదటిగా భార్య భర్తలు తర్వాతే పిల్లలు. ఫస్ట్ పిల్లలు అనేది కాదు, ఫస్ట్ ఎవరు? ఫస్ట్ భార్య. ఫస్ట్ నా భర్త నాకు ముఖ్యం, ఫస్ట్ నా భార్య నాకు ముఖ్యం, తర్వాత పిల్లలు. కానీ మనం రివర్స్ చేస్తాం, ఫస్ట్ పిల్లలు. మనం తిన్నా తినకపోయిన పిల్లలకి వాడు గాడిదలాగా తిరుగుతుంటాడు, మనం తిన్నా తినకపోయినా మనం ఫస్ట్ ఉండేనా. అదే ఓవర్ యాక్షన్ అంటే. మీకు తిన్నది వాళ్ళకి పెట్టండి, మీకున్న దాంట్లో నుంచి వాళ్ళని పెంచండి. ఫస్ట్ పిల్లలు, ఫస్ట్ పిల్లలు, ఫస్ట్ పిల్లలు. అలా చేసి అప్రూపాలు అవుతున్నారు ఇండియాలో పేరెంట్స్. మొత్తం ఉన్నాయన్నీ తగలబెట్టి ఆ పిల్లలకి ఇస్తే వాడు ఏదో జల్సా చేస్తాడు, వాడు అప్పు తీర్చాలనే ఆలోచన కూడా ఉండదు. వాడిని అమెరికాలో అడుగు పంపిస్తాం, 20 లక్షలు 30 లక్షలు అవుతుంది. అది పోతాడు, అన్నయ్య అమ్మాయి చూసి పెళ్లి చేసుకుంటాడు. అప్పు సంగతి ఏంటంటే నాకు ఎందుకన్నారు, ఎందుకు పెట్టిన అంటాడు వాడు. ఈ అప్పు అంతా వీళ్ళు తీర్చుకుంటూ ఉండాలి. ఉంటే పెట్టండి, మీకేమి లేకుండా మొత్తం వాళ్ళకి పెట్టకండి. మీరు తినాలి, వాళ్ళకి ఫస్ట్ మీరు ముఖ్యం. మీరు లేకుండా వాళ్ళు ఏమి రాలేదు. ఈ పని ఎక్కువ ఎవరు చేస్తారంటే ఆడవాళ్ళు చేస్తారు. పిల్లలు ముఖ్యం, పిల్లలు ముఖ్యం, పిల్లలు ముఖ్యం. నాకేం చేయలేదు, ఆడు 10,000 బట్టలు అడుగుతుండగా ఆడికి ఇప్పియండి. ఇదే ఓవర్ యాక్షన్. పక్కన చెప్పండి, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పి. మా వాడు నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పిద్దాం అనుకుంటున్నాను. నెలకు 1,00,000 రూపాయలు ఫీజు కడుతున్నాను. మరి ఎంత ఆదాయం అంటే నెలకు 20,000. నెలకు 20,000 వచ్చేవాడు నెలకు 1,00,000 రూపాయలు ఆడికి ఎట్లా కడుతున్నావు? సో అందుకనే ఫస్ట్ పిల్లలు కాదు, మీరు తినకుండా మీ పిల్లలకు పెట్టడం కాదు, మీరు తినే దాంట్లోంచి మీ పిల్లలకు పెట్టండి, మీకున్న దాంట్లోంచి మీ పిల్లలకి పెట్టండి. మిమ్మల్ని మించిన వాళ్ళు ఏమీ కాదు వాళ్ళకి. అందుకని ఈరోజు పిల్లలకి కష్టసుఖం తెలియట్లే, బాధ్యతలు తెలియట్లే. అమ్మా నాయన ఎంత కష్టపడుతున్నా వాళ్ళకి అర్థం కావట్లే, ఎంత ప్రయాసపడుతున్నా అర్థం కావట్లే. బుల్లెట్ కావాలంటున్నా ఆ బుల్లెట్, ఐఫోన్ కావాలంటే ఆ ఐఫోన్, స్మార్ట్ వాచ్ ఆ స్మార్ట్ వాచ్. రోజు నేను మిర్యాలగూడ సెంటర్లో నిలబడి ఉన్నా, నేనేదో పనిలో నిలబడి ఉన్నా. ఒకడు పిల్లగాడు, వాడి వయసు 17 సంవత్సరాలు ఉండు, వాళ్ళ అమ్మ నాయన నిలబడి ఉన్నారు. వీడేం చేస్తుండంటే నేలకు చెప్పు రాస్తా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వాడిని బతులాడుతూ ఉన్నారు. వాళ్ళమ్మ పాపం ముతక సీర కట్టుకుంది, సీర వెనక 7 దాకా పైకి పోయింది. ఎన్ని రోజులు అయిందో ఆ సీర, ఆమె కొత్త సీర కొనుక్కొని. వాళ్ళ నాయన లుంగి కట్టుకున్నాడు, అరిగి లాస్ట్కి వచ్చినాయి వాళ్ళ నాయన కట్టుకున్న చెప్పులు వేసుకున్న చెప్పులు. వాడి చెప్పులు, వాడికి మంచి చెప్పులు వాడు చూస్తూనే ఉన్నాను నేను. వాడికి అన్ని బొక్కలు పాయింట్ ఉంది. వాడి జూలు అంతా ఎట్లుందంటే ఇట్లా లేపితే కల్లాయికి లాగా ఉంది జుట్టు. వాడి అంత జుట్టు, అంత స్టైలు, ఒక రకంగా ఉన్నాడు. ఆడపిల్లలు కిడ్నాప్ చేసేవాళ్ళగా ఉన్నాడు. నేలకు రాస్తా ఉన్నాడు. ఏంది గొడవ పంచాయతీ అంటే, ఈ బొక్కలు చెప్పులు వచ్చినాయి ఇప్పుడు మార్కెట్లోకి. ఆ చెప్పులు కావాలని గోడ నడి రోడ్డు మీద వాళ్ళని ఆపి ఆ చెప్పులు కొనిస్తూనే వస్తున్నాయి. అలా నాన్న పాపం లుంగి కట్టుకొని చెప్పులు సరిగ్గా లేక వాళ్ళ అమ్మ చీర కూడా ఎంతకాలం కొని ఆయన చూడండి, అరే మా అమ్మ ఆయన ఎంత కష్టపడుతున్నాను చూడ. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ బుద్ధి అని అంటే, వీళ్ళు అడిగిన ఎలా ఇప్పించి వచ్చారు. అరే మన పరిస్థితి అది కాదు, ఇప్పిస్తాను టైం చూసి ఇప్పిస్తాను. అర్థమైనట్టుగా పెంచలేవాడిని, అడిగిన వెళ్ళి ఇప్పించాడు. వెరైటీ కటింగ్ ఒకటి, వెరైటీ డ్రెస్ ఒకటి. నాకు అనిపించింది పోయి చెంపలు పగలగొట్టలు అనిపించింది వాడికి. వాళ్ళు కొడితే కూడా మళ్ళీ వాళ్ళ అమ్మ నాయన కాలు కొట్టుకుంటారు, అయ్యా కొట్టుదాకా అని చెప్పేసి. అలాంటి తల్లిదండ్రులు పిల్లలు ఎంత వాడుకుంటున్నారంటే పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు పెద్ద విలన్స్ పిల్లలు ఈ రోజున ఇంట్లో. అందుకని పిల్లలకు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని క్రమశిక్షణగా పెంచాలి, కష్టం తెలియాలి, బాధ్యత తెలియాలి.
మీరు ఏ పని అయితే, ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ వ్యవసాయం అయితే చేస్తున్నారో టైం దొరికినప్పుడల్లా, కుదిరినప్పుడల్లా, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడల్లా అది తీసుకుపోయి అవి చూపించి వాళ్ళతో కూడా చేపించి షాప్లో కూర్చోబెట్టాడు. అప్పుడు మీరు సెలవు వచ్చినప్పుడు ఆ పొలం చేస్తుంటే ఆ పొలంలో వాటితో కూడా పని చేయించండి. ఏవే పనులు మీరు చేస్తున్నారో వాళ్ళతో కూడా చేయించండి. ఆ పళ్ళెం గడవమని చెప్పండి. అన్ని నేను గడుగుతలేను ఆయన అని చెప్పేసి ఆయన వాడి పళ్ళెం కడుగుతుంది. కడుక్కో రాదు నీ పళ్ళెం అని భర్తను అంటది. కడగాల్సిందేమో భర్త పళ్ళెం. పిల్లోడి పళ్ళెం పిల్లోడే కడగాలి. మొగలు చెప్పండి మాట, నా పళ్ళెం గడుగు, పిల్లోడి పళ్ళెం వాడిని కడుక్కోమని చెప్పు. మనమే పిల్లోడు చదువుకునే పిల్లోడు, చదువుకునే పిల్లోడికి పని చెప్తారా? ఏనంట చదువుకునే పిల్లోడికి పని చేస్తా. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. అది చదువుతుంది ఏం చేస్తే డాక్టర్ అయిపోయింది, ఏం పని చేస్తే అండి? పని చేయడం తప్ప, పని నేర్పించడం తప్ప, చదువుకున్న పిల్లోడికి పని చెప్తున్నావు. రేపన్నాడు ఆ చదువు వాడికి ఉపయోగపడకపోయినా పని చేయడం నేర్పిస్తే ఇంట్లో ఈ పనైనా వాడు బతికిస్తుంది. రేపన్నాడు ఈ వ్యవసాయాన్ని బతికిస్తుంది, నువ్వు చేస్తున్న వ్యాపారమైనా బతికిస్తుంది. ఆ చదువుకునేవాడు అంటేనే వాడు ఎందుకు పనికి రాకుండా పోతుంది. అందుకని ఫస్ట్ భార్యాభర్తలు, తర్వాతే ఇది మీకు అర్థమగును గాక యేసునామం. నెక్స్ట్ పాయింట్, ఎంజాయ్ ద ప్లెజర్ ఇన్ ద మ్యారేజ్. వివాహ జీవితంలో ఉండేటువంటి తృప్తిని అనుభవించాలి భార్యాభర్తలు. వివాహ జీవితంలో ఉండే తృప్తిని అనుభవించాలి. వివాహ బంధంలో ఉండే తృప్తిని భార్యాభర్తలు అనుభవించాలి. అంటే అర్థం ఏంటంటే, జీవితకాలం భార్యాభర్తలు ఎవరి కోసమో కొవ్వొత్తిలాగా కరిగిపోయే వాళ్ళుగా కాకుండా వాళ్ళిద్దరు జీవితాన్ని తృప్తిగా అనుభవించాలి. ఓకే, అంటే నీకు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళని స్కూల్కి పంపించి మీ ఇద్దరు పార్కు పోయి రావాలి. లేకపోతే వాళ్ళని మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, నాయనమ్మ ఇంట్లో 2 రోజులు పెట్టి మీరు అట్లా ఒక టూర్కి వెళ్ళి రావాలి. ఎవరు చెప్పలేదు, అందుకే నేను చెప్తున్నా. తీసుకెళ్తే అందరం కలిసి కార్లో వెళ్దాం. వాడి షెడ్డి పట్టుకోవడానికి, వాడి చెప్పులు పోయడానికే మనం పోవాలి టూర్కి. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మనం ఏం చేస్తున్నాం? ఆడి షూ పట్టుకోవడం, ఒకరేమో ఆడి షెడ్డి పట్టుకుంటారు. మీ ఇద్దరు ఎప్పుడు జీవించేది? పెళ్ళైన సంవత్సరానికి 2 సంవత్సరాలకి పిల్లలు పుట్టే అప్పటి నుంచి వాళ్ళకి చాకరీ చేయాలి. మీ ఇద్దరు జీవితాన్ని ఎప్పుడు అనుభవించారు? కాబట్టి వాళ్ళని ఒక 2 రోజులు అక్కడ వదిలిపెట్టి మీ ఇద్దరు సంతోషంగా ఢిల్లీ తిరిగి వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ కూడా కొంచెం మారుతుంది. మీ ఇంటి గురించి, పిల్లల గురించి కూడా మీ ప్లానింగ్స్ కొంచెం మారుతాయి. మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి కావాల్సిన టైం దొరుకుతుంది. హల్లెలూయా. భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి టైం ఇంట్లో ఆడ దొరుకుతుంది, గొడవ పెట్టుకోవడానికే సరిపోయి. అప్పుడప్పుడు కనీసం ఎప్పుడన్నా సంవత్సరానికి 6 నెలలకు ఎప్పుడన్నా ఒక దూరం అట్లా పోయిస్తే, ఏదో ఒక హైదరాబాద్, లేకపోతే ఆ వైజాగ్, లేకపోతే అరకు, ఆ ఊటీయో, ఆ కొడైకెనాలో ఏదన్నా ఒకసారి సంవత్సరానికి ఒక్క 10,000 ఖర్చు పెట్టి ఒక ట్రిప్. అది కష్టమైన విషయం ఏం కాదు, ఆలోచనే రాదు, అంతే. అందరం కలిసిపోదాం అని పిల్లలకు ముందే చెప్తాం. మనం అందరం ఊటీ పోతున్నాం, వాడు ప్లాన్ చేసుకుంటాడు ఊటీలో ఏమేం చేయాలో. వెళ్తే పిల్లలతో వెళ్ళే సందర్భాలు వెళ్ళొచ్చు, కానీ ఈ పిల్లల్ని చాలా మంది తీసుకుపోతారు, స్కూల్లో తీసుకుపోతారు, కాలేజీ వాళ్ళు తీసుకుపోతారు, వాడు కూడా ఫ్రెండ్స్ వేసుకొని పోతారు. వాళ్ళకి ఎడిపోయింది భార్యాభర్తలే పాపం. సో భార్యాభర్తలు కూడా ఒకసారి అన్నింటినీ వదిలిపెట్టి, పిల్లల్ని అందరింటిగా వదిలిపెట్టి, భార్యాభర్తలు ఇద్దరు సొంతంగా వెళ్ళి కొంత తిరిగి, కొంత బయట ప్రపంచాన్ని చూసి, కొంచెం ఆలోచనలు మార్చుకొని, మళ్ళీ కొత్త ఉత్సాహంతో మళ్ళీ స్టార్ట్ లైఫ్ ను కంటిన్యూ చేయాల్సిన అవసరము. ఆ వివాహ జీవితంలో తృప్తిని అనుభవించాలి. ఒక్కసారి 2 రోజులు ఇంట్లో వచ్చి మీ ఇద్దరు బయటికి వెళ్ళి చూడండి. ఎక్కడ మళ్ళీ చుట్టాలింటికి పోతుంది, ఆగిపోతే మళ్ళీ కొత్తది స్టార్ట్ అవుతుంది. ఎవరు లేని, ఏ బంధువు లేని ఊరికి వెళ్ళండి, ఏ చుట్టాలు లేని ఊరికి వెళ్ళండి. 2 రోజులు తిరిగి రండి, మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. మీరు కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకోగలుగుతారు, కొన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఓకే, సో అట్లీస్ట్ ఇట్లాంటి కాన్ఫరెన్స్ కూడా వచ్చి కూర్చొని చూడండి. ఈరోజు మీరు ఎంత ఎంజాయ్ చేశారు, ఎంత మంచిగా కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ఇట్లాంటి వాటికి కూడా పని, ఉద్యోగం, పిల్లలు. సో మ్యారేజ్ లైఫ్ లో ఉండే ఎంజాయ్మెంట్ ని అనుభవించాలి. లాస్ట్ ఇది చెప్పి క్లోజ్ చేస్తానండి. వివాహము మర్మమైందే, కానీ క్రీస్తును సంఘాన్ని చూసినప్పుడు అది మర్మమైంది కాదు. వివాహము మర్మమైందే, కానీ క్రీస్తును సంఘాన్ని చూసినప్పుడు అది మర్మమైంది కాదు. వివాహము గురించి ఈ లోకానికి చాలా సందిగ్ధం ఉంటుంది. ఈ పెళ్లి ఏందో, ఈ భార్య ఏందో, ఈ పిల్లలు ఏందో, ఈ సంసారం ఏందో ఏం అర్థం కావట్లేదని లోకానికి ఒక అయోమయం వివాహం. కానీ దేవుని ప్రజలకి అది అయోమయం కాదు.
దేవుని ప్రజలకు ఒక మంచి మోడల్ దేవుడు మాదిరి పెట్టాడు. ఏంటంటే క్రీస్తుకు సంఘానికి ఉన్న అనుబంధాన్ని భార్యకు భర్తకు మధ్య ఉన్న అనుబంధంతో పోల్చాడు. అప్పుడు భర్త క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు, భార్య సంఘానికి గుర్తుగా ఉంది. ఆ పోలిక పోల్చుకున్నంత కాలము ఈ కుటుంబం బాగుపడే అవకాశం ఉంది. భర్త క్రీస్తులాగా ఉండాలంట. క్రీస్తు ఎలా సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, సంఘం కోసం తన ప్రాణాన్ని ఎలా ఇచ్చాడు, సంఘాన్ని ఎలా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. భర్త క్రీస్తులాగా అలా కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి, కుటుంబం కోసం నిలబడాలి. ఏ విధంగా సంఘము క్రీస్తును గౌరవిస్తుందో, క్రీస్తుని ఎలా సన్మానిస్తుందో, భార్య తన భర్తను గౌరవించాలి, సన్మానించాలి. ఈ మంచి ఎగ్జాంపుల్ దేవుడు మనకు పెట్టాడు. లోకానికి ఇది మర్మమే, కానీ దేవుని ప్రజలైన వారికి మర్మం కానే కాదు. ఇక్కడ ఉన్న భర్తలందరూ క్రీస్తులాగా ఆలోచించాలి, ఇక్కడ ఉన్న భార్యలందరూ సంఘములాగా ఆలోచించాలి. అప్పుడు ఇది మర్మము కానే. ఏంటో పెద్ద పెళ్ళి అంటే మర్మం అర్థమే కాదు, పెద్ద పెద్ద చిక్కుముడి. మనకు చిక్కుముడి కాదు, మనకు చాలా స్పష్టం. భర్త అంటే క్రీస్తులాగా ఉండాలి, భార్య అంటే సంఘములాగా ఉండాలి. దేవుడు మీ కుటుంబంలో అటువంటి కార్యం జరిగించును గాక.